హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్ మినిస్టర్ కొండ్రు పుష్పలీల గారు. ఆవిడ మాట్లాడారంటే కుండ బద్దలు కొట్టినట్టుగానే ఉంటుంది. సో ఎనీవేస్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. రావడం మీ తుఫాన్లా అయితే ఒకటి మంచి రచ్చని రేపారనే చెప్పాలి. ఎందుకంటే రావడం మందకృష్ణ గారిని ఇలా మాట తీసి అమ్మ అనిపించేలా చేశారు. సో ఈ రోజు మనతో ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ తల్లి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. హలో. అసలు మీరు బయటకు రారు, త్వరగా రారు, వచ్చారే అంటే దుమ్ము రేపాల్సిందే అనేది మాత్రం మీ నానుడి. ఎంత తింటారా? తప్పకుండా. ఎందుకంటే ఒకటి మనము అవసరం, పార్టీలో కొత్త కొత్త యువకులు వచ్చారు, న్యూ తరం వచ్చింది, యంగ్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు అన్నిటికీ మేమే మాట్లాడే వాళ్ళం కూడా కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు పెద్దతనం ఉంచుకోవాలి. సీనియారిటీకి సీనియర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకు బాగా మనం ఎక్కడ అవసరం ఉన్నదో ఆ సబ్జెక్ట్లో మాట్లాడాలనేది నాకు ఉంటుంది. బేసికలీ నేను లెక్చరర్ని. రెండోది ఏంటంటే నా రాజకీయ అనుభవం 22 ఏళ్ళ రాజకీయ అనుభవం. మూడోది ఏంటంటే సబ్జెక్ట్లో నాకు తెలిసిన దాని మీద పట్టు ఎక్కువ ఉన్న సబ్జెక్ట్లో నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను. కాబట్టి ఇప్పుడున్న డే టు డే పాలిటిక్స్ నాకు ఏవైనా కూడా నేషనల్ అవనియండి, అంటే మనం ఎప్పుడు కూడా రాజకీయంలో ఉన్నవాళ్ళు జనరల్గా ఏమంటారంటే పవర్లో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటారు చాలామంది. అది పొరపాటు అంట. నేను పవర్లో ఉన్నదానికంటే పవర్లో లేనప్పుడు చాలా యాక్టివ్గా ఉండాలి. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు పాలిటిక్స్లో కనిపించట్లేదు మేడం అంటారు. మనకు సోషల్ మీడియా మీద నాకు పెద్దగా ఇది ఉండదు. సోషల్ మీడియా అంటే ఏదో ఇట్లా ఫొటోస్ తీసుకొని పెట్టుకొని లీడర్షిప్ని నేను పెద్దగా నచ్చను. ఎప్పుడైతే మనం జనాల దగ్గరికి వెళ్తామో అదే లీడర్ అంటాను నేను. మనం 100 మందిని వేసుకొని వెళ్ళేది లీడర్ అన్నారు. అది మగైనా ఆడైనది నా ఒపీనియన్, అది నా అభిప్రాయం. నేను సింగిల్గా వెళ్తాను, సింహల్లాగా వెళ్తాను. అక్కడికి ఒక 100 మంది ముందు మాట్లాడతాను. కనీసం అందులో కనీసం ఒక 100 మంది ఏంటో కనీసం 20-30 మంది నాకు ఫ్యాన్స్ అయిపోతారు. ఒక లేడీ శివంగి వచ్చింది అని అనుకోవాల్సింది 100%. ఎందుకంటే ఎప్పుడు మన దగ్గరికి జనాలు రావాలి అనుకునే దానికంటే మాకున్న రాజకీయ వ్యవస్థలో, మేము పనిచేసిన వ్యవస్థలో ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేయని సిస్టంలో కానీ ఆ రోజున్న ప్రజలతో అంటే కార్యకర్తలతో సంబంధాలు అలాగే ఉండేది, ఒక ఫ్యామిలీ లాగా ఉండేది, కార్యకర్తలతో అలాగే ఉండేది. నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళతో అదే రిలేషన్, ఓట్లు వేయని వాళ్ళతో. సో ఆ రిలేషన్ ఇప్పటి వరకు కూడా నాకు నా నియోజకవర్గం 20 సంవత్సరాల పైన అయిపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అక్క అని అభిమానంగా పలకరించేవాళ్ళు, అమ్మ అని పలకరించేవాళ్ళు. అప్పుడు చిన్న చిన్న పిల్లలు, చెడ్డీలు వేసుకున్న పిల్లలు ఇప్పుడు నన్ను చూస్తే అమ్మ మీ ఫోటో మా ఇంట్లో ఉంది, మా నాన్నగారు మీతో పనిచేశారంట అని చెప్తున్నప్పుడు సంతోషం వేస్తుంది. అంటే ఆ పిల్లలకి గుర్తుండేటట్టుగా నన్ను గుర్తుపట్టే లెవెల్లో కార్యక్రమాలు, ప్రతి ఊర్లో నా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన వ్యవస్థలో ఎంతమంది ఏం డెవలప్మెంట్ చేసినా పుష్పలీల చేసిన పనులు స్థిరస్థాయిగా ఇటు డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్లో కానీ ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు పుష్పలీల గారు అంటే నా పేరు గుర్తుకొస్తుంది అర్జెంటుగా వెంటనే ఒక లేడీగా. రెండవది ఏంటంటే నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలోని ఒక స్త్రీగా ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చి 39 ఇయర్స్ తర్వాత ఒక మహిళగా మళ్ళీ నేను ఒక కరడుగట్టిన కమ్యూనిస్ట్ రాష్ట్రంలో, దేశంలో అంటే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళని ఓడగొట్టిన చరిత్ర నాది. సో అయితే ఇదంతా బాగుంది. కానీ రీసెంట్గా ఇప్పుడు మీరు 1-2 ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఆకతాయితనంగా పెట్టడమా లేదా అన్నది మనం ఆలోచించేది సెకండరీ. మేడం యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇప్పుడు తను మళ్ళీ బయటకు వస్తున్నారు. అది కూడా ఢీ కొట్టడానికి మందకృష్ణ మాదిగ అని టార్గెట్ చేస్తున్నారు. మందకృష్ణ గారు మాదిగ గురించి నేను ఎందుకు దాటాలు వచ్చిందంటే వేరే సబ్జెక్ట్స్ అని కూడా నేను మాట్లాడతాను. చాలా మందికి నేనంటే తెలుసు, జర్నలిజంలో ఉన్న ప్రతి సోదరికి తెలుసు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. అంటే ప్రతిరోజు వెళ్ళి టీవీలలో కనపడినంత మాత్రమే లీడర్షిప్ కాదు, ప్రతిరోజు సబ్జెక్ట్ ఉన్నది. మొన్నటి వరకు మాకు అధికారం లేదు, అధికారం కోసం పార్టీలో పనిచేసాం, పార్టీ పోస్టులు ఇచ్చినవి అన్నీ కూడా నేను శుభ్రంగా అన్ని నిర్వహించాను, బాధ్యతలు నిర్వహించాను. అవేం పెద్ద ఎక్స్పోజ్ అయ్యేవి కావు. మనని ఎక్కడో కోఆర్డినేటర్గా వేస్తారు, అక్కడికి వెళ్తాము, పని చేస్తాము, వస్తాం. దానికి ఎక్స్పోజింగ్ అవసరం లేదు. అట్లా నేను పనిచేశాను ఒక మాజీ మంత్రిగా. నాకున్న అనుభవాలు, వాళ్ళు ఎక్కడిచ్చిన పార్టీ అనుభవాలతో నేను పనిచేసి వచ్చాను. ఇప్పుడు కృష్ణమాదిగతో నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మా జాతి 30 సంవత్సరాల నుంచి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నమ్ముకొని తమ జీవితాలను సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ జీవితం మొత్తానికి అనమాట అటు ఉద్యోగాలు లేక నిరుద్యోగంగా మారిపోయి ఎప్పుడు ఏబిసిడి వర్గీకరణ సాధిస్తాము అనే ఆశతో ఆ పిల్లలు ఎటు కాకుండా అయిపోయారు వాళ్ళు. అలాంటిది కృష్ణమాదిగ ఒక ఉద్యమ నేతగా ఉన్నన్ని రోజులు నేను ఆయనను గౌరవించాను. ఎప్పుడైతే ఆయన బీజేపీకి మీరు వెళ్ళి జాతి వాళ్ళనందరినీ కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా బీజేపీ వాళ్ళకి వేయండి, మాదిగ సమాజం మొత్తం వేయండి అన్నప్పుడు నాకు ఎక్కడ లేని బాధ, కోపము, కసి,
అన్నీ వచ్చేసాయి. ఎందుకంటే నేను ఆయనతో పని చేశాను ఉద్యమంలో. అవును. ఏబిసిడి వర్గీకరణ బిల్లు నాతోటి పాస్ చేయించుకున్నాను మీరు ఒక చంద్రబాబు నాయుడు గొప్ప గారు. నాయకురాలుగా దానిలో నేను వర్క్ చేశారు. నేను అక్కడి నుంచి వచ్చాను. నాకు అక్కడ ఆయనతో పనిచేసిన ఇది గాని అన్నీ ఉన్నాయి. నాకు చనువు గాని ఉన్నాయి. అలా అని నేను ఆయనకేం వ్యతిరేకం కాదు. ఎప్పుడో నువ్వు ఒక పార్టీకి వెనక నుంచి పనిచేసినప్పుడు మేము సరేలే మా వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు, సీట్ల కోసం పనిచేస్తున్నాడు అనుకున్నాం గానీ డైరెక్ట్‌గా నువ్వు వాళ్ళకే మీరు కమిట్ అయిపోండి అని చెప్పి నువ్వు డైరెక్ట్‌గా చెప్పడం అనేది నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు మీ పోరాటం అనేది బీజేపీకి అంటున్నారా? లేకుంటే మందా రెండు కూడా. కృష్ణకి? రెండు కూడా. రెండిటికి. రెండిటికి బీజేపీకి అగెనిస్టే మన సిద్ధాంతాన్ని పట్టుకునే పార్టీ. కులాలను తొక్కిపడేసి ఈరోజు సమాజంలో మమ్మల్ని అంటే ఇంత అణగారిన వర్గాలను ఈ స్థితికి తీసుకొచ్చిందే బీజేపీ లాంటి బ్రాహ్మణవాది ఉన్న పార్టీ అది. అలాంటి పార్టీ నువ్వు వెళ్ళడమే తప్పు. రెండోది నువ్వు మాకు చెప్పడం అనేది ఇంకో తప్పు. సో ఈ రెండు ఎలా జీర్ణించుకుంటావు? నేను ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక తెలంగాణ ఆడబిడ్డలాగా నా బిడ్డల గురించి నేను ఆలోచించకపోతే నేను గమ్మున ఊరుకుంటే తప్పు కదా. సో ఆయన ఒక పార్టీకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా నేను ఒక పార్టీలో కౌంటర్ వేయడంలో నా తప్పేం లేదు కదా. అలానే కృష్ణమాదిగా చేసింది ప్రతిదాన్ని సమర్థించిన రోజులు మేము ఉన్నాయి. అందరం సమర్థించాం. పార్టీలకు అతీతంగా సమర్థించాం. మేము మా ఫ్యామిలీ చెప్తున్నాను, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న మా ఆయన ఎంప్లాయ్. ఈయన స్టార్ట్ చేసినప్పుడు మా జీతంలో నుంచి, మా పిల్లల ఖర్చులో నుంచి, మా ఫ్యామిలీ ఖర్చు నుంచి ప్రతి ఎంప్లాయీ ఈయనకు డొనేషన్లు ఇవ్వడం జరిగింది. ఆఫీసులకి ప్రతి వాళ్ళ దగ్గర ఫండ్ ఇవ్వడం. ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఉద్యమంలో చేరినప్పటి నుంచి నా సమయాన్నే కాకుండా చాలామంది తమ టైమును, తమ లైఫ్ను ఎన్నో కేసులు పెట్టుకొని ఎన్నో రకాలు చేసుకున్న వాళ్ళకి నువ్వు పోయి ఒక పార్టీకి ఇంతకుముందు వెంకయ్యనాయుడు దగ్గరికి వెళ్ళిపోవు. కాళ్ళ మీద ఎవరిని అడిగి కాళ్ళ మీద పడేసావు మమ్మల్ని? ఢిల్లీలో మహాత్మాభిమానాన్ని ఎవరి కాళ్ళ కింద పడేసావు? మరి ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడు? ఆయన బతికే ఉన్నాడు కదా. అంటే ఇది మీరు అనేది ఒక స్వలాభం ఏమైనా ఉంది అని మీరు అంటున్నారా? స్వలాభమే కదా. నువ్వు పార్టీ లెవెల్ వెళ్ళడం నీ ఎంఆర్పిఎఫ్ పార్టీ సైడ్ నుంచి వెళ్ళింది కాదు అని. ఎంఆర్పిఎస్లో వెళ్ళేవాడు అయితే నువ్వు ఇన్ని రోజులు ఉన్నాడు, అదే లెవెల్లో పనిచేసేవాడు ఉండి అందరిని భయపెట్టించుకునే లెవెల్ ఆ బీజేపీతో కూడా పని చేయించుకోవాల్సి ఉంది. ప్రధానమంత్రిని నేను తీసుకొచ్చాను అని నువ్వు కన్నీరు పెడితే ఆ కన్నీరు వెనకాల నాకేమీ కరెక్ట్గా అనిపించలేదు, నటనే అనిపించింది నాకు. ఎందుకంటే ఇదే గాంధీ భవన్ లోపల జరిగినప్పుడు కానీ ఎంతోమంది బిడ్డలు చచ్చిపోయారు. మొన్న గాంధీ భవన్లో నిజంగా మా దామోదర రాజనరసింహ గారు నిజంగా గొప్ప ఆయన ఎవరైతే కృష్ణమాదిగ ఉద్యమంలో బలైపోయి అమరవిజీవులైపోయి కాలిపోయారు, తమంతలా తాము కాల్చుకున్నారు ఆ బిడ్డలు. వాళ్ళని ఇంతవరకు పరామర్శించిన దాఖలాలు లేవు కృష్ణమాదిగ గారు. అలాంటి వారికి మొన్న 5 లక్షలు మా మంత్రి గారు పిలిచి వాళ్ళకి అందరికి ఇవ్వడం గొప్ప పనే కదా. నువ్వు ఎప్పుడన్నా పరామర్శించావా? పోనీ పరామర్శించలేదు. ఇప్పుడన్నా నువ్వు బీజేపీ లెవెల్లో మొన్న మోదీ గారిని తీసుకొచ్చానంటే మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు, ఉషా మెహ్రా కమిటీ, కాంగ్రెస్ పార్టీ, అసలు అసైన్మెంటు దళితులకు చేసింది కాంగ్రెస్ పార్టీ, మరి కమిటీ వేసింది ఉషా మెహ్రా కమిటీ. మరి ఇన్నాళ్ళు ఎందుకు గమ్మున ఉన్నావు నువ్వు? సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టించాలని నువ్వు ఒక పేపర్ మీద సంతకం పెట్టించుండు, ఆయన నమ్మండి, మా జాతి నమ్మండి అని నువ్వు చెప్తే మరి ఎక్కడ పోయింది ఆ పేపర్? ఎక్కడ పోయింది? దానికి ఉన్న అధికారం ఏంటి? అది ఎందుకు అమలు కాలేదు? ప్రధానమంత్రిని తెచ్చావు కదా, మరి ఎందుకు అమలు రాలేదు? మరి కాకపోవడమే కాకుండా నువ్వు ఓట్లు వేయించావు. అవును. మరి మమ్మల్ని అడిగి చేసావా నువ్వు ఈ పనులని? అందువల్ల నేను కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. పార్టీ తరఫు నుంచి ఇచ్చాను. అండ్ రెండోది కృష్ణమాదిగ ఇది చేయడం తప్పు అని నిలదీసిన దాన్ని ఒక ఆడబిడ్డగా, మా జాతి బిడ్డగా, మొదటిదాన్ని ఆ దండోరోద్యమంలో పనిచేసిన దాన్ని నేనే కౌంటర్ ఇచ్చిందని. ఇక ముందు కూడా ఇస్తాను ఆయనకి, ఎవరికి భయపడేది లేదు. నా జాతిని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కొంతమంది మిమ్మల్ని పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. దానికి నాకు సంబంధం లేదు. ఎవడైతే అప్పుడు ఆ ఉద్యమం నుంచి నా బిడ్డలకు అందరికీ తెలుసు. ఈ మధ్యతరగతిలో వచ్చిన వాళ్ళకి ఎవడన్నా ఉండి వాడు పార్టీ చింతనతోటో లేకపోతే ఇంకెవడన్నా అన్న వాళ్ళ గురించి మాకు ఎంత ఎంట్రుక మందం లెక్కనే పెట్టుకొని అరుస్తూనే ఉంటారు కాకిలాగా. వాళ్ళ గురించి నాకు అనవసరం. అలాగే మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకురాలుగా చేసినప్పటి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏమైనా రాజకీయ కుళ్ళు కుతంత్రం జరుగుతుంది? అన్నీ జరుగుతున్నాయి తల్లి. అదే కదా 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయింది, ఏమి చేయలేదు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను కట్టుబడి ఉన్నాను, ఏ రాష్ట్రం ఏ కొన మనం ఇస్తాము, దానికి ఏబిసిడి వర్గీకరణ న్యాయమే అని చెప్పాడు ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చినప్పుడు నువ్వు నమ్మాలిగా. మరి దాన్ని చేస్తానది గొప్పగా మనం ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. అంతేందుకు నేను మొన్న ఆయన వెంటనే సపోర్ట్ చేసిన మా నరసింహులు, ఆలేరు నరసింహులు, ఓయమ్మ కృష్ణమాదిగ గారికి ఎంత సపోర్ట్ చేశాడు ఆయన. ఒకనొక సందర్భంలో నేను ఆయనతో కూడా విభేదించిన కృష్ణమాదిగ సపోర్ట్గా మాట్లాడినప్పుడు, ఈ సబ్జెక్ట్ జరిగినప్పుడు. అలాంటి వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు కృష్ణమాదిగని బెదిరించడం మామూలుగా అడుగుతున్నాడు, తప్పు చేస్తున్నావు కృష్ణ అని. ఈ మధ్యలో లేటెస్ట్
అంటే మేమందరం నీకు ఏదో రకంగా చేసిన వాళ్ళని మమ్మల్ని ఎవరిని కాదని చెప్పి నువ్వు ఒక్కడే ఇండివిజువల్గా వెళ్ళి సీఎం గారిని ఎలా కలిసావు అన్నది వాళ్ళ పాయింట్. ఓకే. అందరికి అదే డౌట్ కదా. ఉమ్. నువ్వు సరే ఒక ఎక్కువ తక్కువలు అయ్యాయి మన వర్గీకరణలో, ఈ మాల సోదరులకు ఎక్కువ వచ్చాయి, మాదిగ సోదరులకు ఎక్కువ వచ్చాయి అన్న దాంట్లో మనకి ఆ సీట్లు తగ్గిన దాంట్లో నువ్వు వెళ్ళి అందరిని తీసుకొని వెళ్ళి వాళ్ళని మేము వెళ్తున్నామంటే అందరు రిప్రజెంటేషన్ వెళ్తే నేను నమ్మేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడతావు, ఇంకొక దగ్గర వెళ్ళి ఇంకో మాట మాట్లాడతాను. ఇంకా నేను ఎన్ని రోజులు నమ్మాలి? నేను ఆల్రెడీ చేసేస్తున్నాం అంటున్నాం కదా. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, నిరాధార వ్యాఖ్యలు చెయ్యకూడదు మందకృష్ణ అని. అంటే ఏ విషయంలో, ఏ విధంగా, అసలు ఏ పాయింట్ అంటే ఆయన ఎట్లాంటిదన్నా మాట్లాడగలడు, ఏదన్నా చేయగలన మేధావి అనుకుంటున్నాడు. అంటే మా జాతి అమాయక జాతి, గొర్రెలాంటి వాళ్ళు. ఒకసారి నమ్మారంటే వాళ్ళ వెనకాల పడిపోతూనే ఉంటారు. వాళ్ళకి అంటే మా జాతిలో ఉన్న అవలక్షణం అది, లక్షణం మంచి లక్షణం కూడా అదే. ఒకసారి నమ్మామంటే ప్రాణం ఇస్తాం అంతే. కృష్ణమాదిగా చెప్పే అవలక్షణాలు ఏంటంటే, ఈయన ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నానని గతంలో ఎన్ని చెప్పినా కూడా బయటపడకుండా తన స్వలాభం కోసం చేశాడా అని చాలామంది ఆరోపణలు ఉన్నా కూడా మేము ఎక్కడ ఏమనలేదు. మరి ఇప్పుడు కూడా నేను అదే అంటాను. నేను అందుకనే ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది. నాకెవరితో ఎందుకు భయం చెప్పమ్మా, నన్ను కౌంటర్ ఏమన్నాడు, ఏం చేస్తాను నన్ను, నేను చేశాను, నాకు తెలుసు, ఆ లొసుకులన్నీ తెలుసు ఆయనవి. సో అందుకనే నేను అందరి చుట్టాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఫర్దర్గా మీరు మళ్ళీ ఎలక్షన్స్లో వెళ్ళాలి అనుకున్నా, చెయ్యాలి అనుకున్నా, వీళ్ళ సపోర్ట్ లేకుండా మీరు గెలవగలరా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఆయన మాకు పార్టీలోనే లేడు. పార్టీ కాదుగా ఆయన బీజేపీ ఓట్లు మాకు వేపిస్తాడా, లేకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో వస్తాడా? బిల్లు తెచ్చాను అన్న రేవంత్ రెడ్డి వచ్చినాక వాలంటరీగా అయినా పార్టీలో చేరతానని చెప్పాలి. ఓకే. ప్రధానమంత్రి గారు వచ్చినాక కూడా మా బిల్లు ఇంతవరకు అష్యూరెన్స్ దొరకలేదు నాకు. నువ్వు వచ్చినాక ముఖ్యమంత్రి గారు నువ్వు మాకు చేసే ఒక రెడ్డివైనా ఈ బిల్లును పాస్ చేస్తానన్నందుకు నేను డెఫినెట్గా నీకు సపోర్ట్ చేస్తానన్న మాట ఆయన ఎక్కడ అనట్లేదు. అవును. మళ్ళీ 1,00,000 డబ్బుల కార్యక్రమం పెట్టాడు. 1,00,000 డబ్బులు ఎందుకు కొడతావు? అది మా యొక్క వృత్తిని మేము చూయించుకోవడానికి అనే పదం ఆయన వాడుతున్నారు. దానిలో తప్పు ఉందంటారా? మీకు అది తెలియదు, ఆ సబ్జెక్ట్ తెలియదుగా చెప్తున్నా. 1,00,000 డబ్బులు నువ్వు ఎప్పుడు చేయాలా? ఎవరైతే నీకు సంవత్సరంన్నర వరకు బీజేపీ చేయకుండా ఉన్నాడో వాడు వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందు చెయ్యి, బీజేపీ పార్టీ ఆఫీసుల ముందు చెయ్యి, ప్రధానమంత్రి ఇంటి ముందు చెయ్యి, ఢిల్లీలో చెయ్యి. నువ్వు ఇస్తాను వాళ్ళ దగ్గర పెట్టి గొడవ పెట్టుకుంటే ఇది ఎక్కడ ఆశయం? అంటే ఇది గొడవ కాదు, మా యొక్క సంబరం అని అనుకుంటున్నాం, మా సంబరాన్ని చూపించాలి అని అంటున్నారు నా కదా. జాతి అనేది డప్పులకు పేటెంట్ అని అనుకున్నాం. ఇప్పుడు ఎవరి వృత్తి ఎవరు చేయట్లేదు. మాది చెప్పులు కుట్టే వృత్తి. మరి ఎవరైనా చేస్తున్నాడా? ఇప్పుడు మోచీలు కాకుండా ఎవరెవరో మార్వాడీలు, గుజరాతీలు చెప్పులతో సంబంధం లేని వ్యక్తులు చేస్తున్నారు. వృత్తికి చేసే ప్రవృత్తికి దీనికి కులాలు చేసేదానికి ఎక్కడ పొంతన లేవు. అలాంటప్పుడు నువ్వు డప్పుతో కొట్టించేదంటే చచ్చిపోతే కూడా డప్పులు కొట్టే పరిస్థితుల్లో డప్పులు దొరకట్లేదు కూడా, మాట చెప్తున్నాను నేను. అలాంటప్పుడు నువ్వు డప్పుతో 1,00,000 డబ్బులతో నువ్వేమి 30 ఏళ్ళ నుంచి బెదిరించలేని వాళ్ళము మనము. ఇప్పుడు ఈ 1,00,000 డబ్బులతో ఏమవుతుంది? అసహ్యంగా ఉంది కదా. అయినా మేము ఇంకా చదువుకోనాలో డప్పులు కొట్టుకుంటాము, ఇంకా చెప్పులు వేసుకొని వెళ్ళేసుకొని తిరుగుతాము, చెప్పు వృత్తి మాది అని చెప్పుకోవడానికి నా బిడ్డలు అలా అవసరమా? ఇంకా వాళ్ళు ఎక్కడో ఎదగాలి, ఎక్కడో చదువుకోవాలి, ఈ పోటీ ప్రపంచంలో పోవాలనేది మాకు ఆకాంక్ష ఉంది. నువ్వు అది కాకుండా నువ్వు వెనక్కిపోతాను, వాళ్ళని ఇంకా తీసుకుపోతాను, అచ్చా సరే అనుకుందాం, ఏబిసిడి కరిగిన కోసం బిల్లు పాస్ చేస్తా అంటున్నాను. అసలు రిజర్వేషన్ ఎత్తేస్తున్నాడుగా మోదీ. ఈ రిజర్వేషనే తీసేస్తానంటున్నప్పుడు కుల వివక్షతో నడిపించే ఆ గవర్నమెంట్ని పోయి మా వాళ్ళకు నువ్వు ఏం అష్యూరెన్స్ ఇస్తావు? వాళ్ళ తరఫున ఓట్లు అయితే ఏమని చెప్పావు. ఇప్పుడు రేపొద్దున మా పిల్లలకి ఏం అష్యూరెన్స్ ఇస్తావు కదా? నేను ఎలా నమ్మమంటావు చెప్పు. అందుకని కృష్ణమాదిగని అంత తొందరగా ఎవరు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేరు. ఇక కులగణన అనేది కూడా ఎప్పుడు జరిగింది, చరిత్రలో జరిగింది కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత. ఇది బీజేపీ గవర్నమెంట్ అంతకుముందు అంటే ప్రధానమంత్రి ఉన్న బీసీ నాయకుడే చేయలేని మా పని మేము చేస్తున్నాం కదా కులగణన. అందులో కొంచెం తప్పులు, ఇప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంటుందమ్మా, దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరూ మాట్లాడడం అనేది ఇక తప్పులు వెతకడం కోసం. అంటే ప్రత్యర్థికి కావాల్సింది కూడా ఎక్కడ ఎవరు ఏ తప్పు చేస్తారో దాన్ని పట్టుకోవడం అనేది తీసుకోకూడదు. అసలు నువ్వు చేతగానోడు ఇన్ని రోజులు మూసుకొనే ఉన్నారు కదా. మరి చేతనైనలో మేము చేస్తున్నప్పుడు నీకేమైనా ఉంటే ఏమైనా అడ్జస్ట్ చేసుకోండి, ఏదైనా సరి చేసుకోండి అని మనం అనుకొని కూర్చొని రిక్వెస్ట్గా చేసుకోవడమా, లేకపోతే భయపెట్టించుకోవడమా, వితిన్ ద పార్టీలో చేసుకోవడమా, ఎవరి పార్టీలో వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా. దానికి ఇంత ఎందుకమ్మా? అసలు వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరికి, కాపులకు మేలు అవుతుందా, మాదిగకు మేలా మేడం అసలు ఇది? అమ్మా అసలు ఈ భారతదేశం దరిద్రమైన కులాలు. అమెరికా లాంటిది, జపాన్ లాంటిది, హిరోషిమా లాంటి బాంబు వేసిన దేశాలు కూడా ఈరోజు ఎక్కడో డెవలప్ అయ్యి పోటీ ప్రపంచాలు వెళ్తున్నాయి. ఇప్పటికి కూడా మన దేశం దరిద్రం ఏంటంటే ఇంకా డెవలప్ అవుతున్న దేశమే. భిక్షాటనలోనే ఉన్నారు.
డెవలప్ అవుతున్న దేశంగానే ఎక్కడో ఉన్న ప్రపంచ దేశాల పోటీలో మనం అన్నిట్లో వెనక జీడిపిలో ఈ బీజేపీ గవర్నమెంట్ చేసిన డౌన్ అయిపోయాం. రైతుల సమస్య ఎంత ఘోరంగా ఉంది, అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లం ఎంత ఘోరంగా ఉంది. అంటే మనం గ్లోబల్లో పోటీ పడాలంటే ఏ టెక్నాలజీ వచ్చింది, ఉన్న వాళ్ళకే అమెరికాతో సంబంధాలు పెట్టుకొని నేను ఓ చేస్తానన్న మోదీ ఈరోజు మొన్న ఇచ్చిన జలక్కి, ట్రంప్ ఇచ్చిన జలక్కి ఏం అష్యూరెన్స్ ఇవ్వగలడు? మన పిల్లల్ని బేడీలు వేసుకుంటే తీసుకొస్తుంటే ఏమైనా ఆపగలిగాడా? ఏం ముఖం పెట్టుకొని మనం మోదీని నమ్మమని చెప్తావు? నిర్మోహమాటంగా మోదీ ముందే చెప్పారు కదా తన వ్యతిరేకత ఎంత ఉందో. ఎక్కడ చెప్పాడు? ఆ జెలెస్కీ గాడు చెప్పాడు, నిన్న ఉక్రెయినోడు ఆడెంత బచ్చా. ట్రంప్ చెప్పాడు మోదీ ముందు, నేను ఇలానే చేస్తాను. అదే చెప్తున్నాడు అంటే వెయ్యక ముందు ఒక పాట, వేసినాక ఒక పాట. అంటే అసలైన సిసలైన రాజకీయవేత్త ఒకటి, రెండోది మంచి బిజినెస్ మ్యాన్ ఆయన. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ ఎందుకు అయ్యారు? బిజినెస్ మ్యాన్ వాళ్ళు. ఇప్పుడు రాజకీయంగా వచ్చేవాళ్ళు ప్రజలకు కొంత సేవ చేయాలి, కొంత ఉండాలనేదాన్ని సంక్షేమం చేయాలన్న ఉద్దేశంతో వచ్చేవాళ్ళే రాజకీయం, సర్వీస్ ఓరియంటెడ్. వీళ్ళు అలా కాదు కదా, మొత్తం ఈయన నమ్మమంటాడు. అసలు ఈయనకి ఇచ్చిన గ్యారంటీలు, ఇక్కడ దేశానికి ఇచ్చిన గ్యారంటీలే ఈయన నెరవేర్చలేదు. ఈయన పోయి మోదీకి గ్యారంటీ ఇస్తాడు, నేను ఆయన నుంచి చేయించుకొని వస్తాడు. ఏం చేసావు? ఇప్పటికి ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగొచ్చి వచ్చావు? ఎన్ని వేల కోట్లు తీసుకొని వచ్చావు? నువ్వు ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలేవి ఇప్పటివరకు? తెలంగాణకు నువ్వు ఇచ్చిన ఫండ్ ఏంటి? బడ్జెట్ ఏంటి? అత్యధికంగా నేను రేవంత్ రెడ్డి గారు కాదు, మేమందరూ కూడా చెప్తున్నాం, ట్యాక్స్ రూపంలో పే చేస్తుంది తెలంగాణ రాష్ట్రమే. 8 మంది మంత్రులు గెలిచారు, ఎంపీలు గెలిచారు. కిషన్ రెడ్డి ₹1 తీసుకొచ్చి ఇచ్చాడు అంటున్నారు. కరెక్ట్, ఎస్, తీసుకురాలేదు. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు? మనకి ఎయిర్పోర్ట్లు కావాలా? మనకి సరే, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కొంత అవసరమే. రైల్వేని ప్రైవేటీకరణ చేసావు, పేదవాడు బతకలేని పరిస్థితి అన్నీ తీసిపడేసావు. సీనియర్ సిటిజన్స్ని రైల్వేలో ఉండనీయకుండా చేసావు. రైల్వేలు ప్రైవేటీకరణ కాకుండా ఎల్ఐసిని వాడేసుకున్నావు. ఆఖరిని బ్యాంకులో ఉన్నది డబ్బుల్ని కూడా నువ్వు కంట్రోల్లో తీసుకున్నావు. మొన్న ఫండింగ్ దాంట్లో వాళ్ళు పార్టీ ఫండ్ కిందకి వాళ్ళు ఇచ్చిన దాన్ని అది కూడా బయటపట్టనీయకుండా ఆపేశావు. అంటే ఏంటి? వ్యవస్థనంతా ఈడీలతోటి ఆయన పార్టీలో రానంత వరకు ఈడీ కేసులు పెట్టించాడు మోదీ. ఆయన పార్టీలకు వస్తే వాళ్ళు గంగలో పవిత్రమైనట్టుగా వాళ్ళ మీద గీసులని మాఫ్ చేసేసుకున్నాడు. ప్రతి పార్టీలో అమిత్ షా, మోదీ వచ్చిన తర్వాత ఈ దేశాన్ని రాజకీయంగా కొనుక్కుంటూ ఈవీఎంలు అనే దొంగ ఓటర్లతోటి గెలిపించుకుంటూ రాజకీయం చేస్తారు. ఇప్పుడు జమిలీ అంటున్నాడు, తొందరగా పెట్టేయాలి. ఎందుకు పెడతాం మనం? నువ్వు అమెరికా లాంటి దేశాలలో లేని ఈవీఎంలు నీ భారతదేశంలో నువ్వు ఎందుకు పెడతావురా బాబు? మాకు బ్యాలెట్ కావాలని ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నాయి. జన వ్యతిరేకత కూడా ఉంది, అయినా నువ్వు పట్టించుకోవట్లేదు. బట్ జమిలీ వల్ల చాలా ఉపయోగం కూడా ఉంది. అంటే ఎట్ ఏ టైం చేయడం వల్ల మనీ కూడా చాలా మనకి చాలా దోచుకునే డబ్బుతో పోల్చుకుంటే చాలా తక్కువలే తల్లి. నువ్వు దోచుకున్న డబ్బులకి, నువ్వు చేసే ఫ్రాడ్కి, నువ్వు సపోర్ట్ చేసే అదానీ అంబానీకి నువ్వు 1000 కోట్లు మాఫీ చేసిన దాన్ని పోల్చుకుంటే ఇవి చాలా డబ్బులు, చాలా సేవ్ చేసినట్టు. ఈ దేశాన్ని నీ వల్ల సేవ్ చేసింది నువ్వు ఎన్నిసార్లు? అసలు నిజంగా నేను ఎప్పుడప్పుడు అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, టైము తీసుకోలేకపోతున్నాను. ఇంతవరకు ఇప్పుడు 3వసారి గెలిచాక ఎన్నిసార్లు ఇంటర్నేషనల్గా మోదీ ప్రయాణం చేశాడు? ఎన్ని వేల ఖర్చు పెట్టాడు? ఎన్నిసార్లు వెళ్ళాడు? అది స్వలాభమని అంటారా? లేదు, 100% పబ్లిసిటీ పిచ్చి. ఏం చేశాడు? ఏమీ లేదు. ఆ మణిపూర్లో చచ్చిపోతుంటే, ఆడపిల్లలు చచ్చిపోతుంటే పట్టించుకోడు, రేపులు జరిగిపోతుంటే పట్టించుకోడు. మన్ కీ బాత్ అంటాడు. ఏం మన్ కీ బాత్ నీది? నువ్వు చేసేది కూడా సత్యనాశ పనులు. అమ్మాయిలు రేప్ అవుతున్నారు, భద్రత లేదు అమ్మాయికి, ఆడవాళ్ళకి భద్రత లేదు. హోమ్ మినిస్టర్ అనేవాడు పనికిమాలిన సహాయక మంత్రిని పెడతావు. నీ మంత్రులను ఉన్నాడా లేడా? ఈ దేశానికి పెద్ద దరిద్రంగా మంత్రి పదవులు తీసుకొని ఎలగబెడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని దేశం వెలిగిపోతుందనే లెవెల్లో మాట్లాడుతుంటే అసలు నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దేశానికి. మోదీ హటావో దేశ్కు బచావో. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? అక్కడ తమిళనాడులో భాష మళ్ళీ పెట్టాడు. ఇప్పుడు ఆ భాష వల్ల ఇప్పుడు ఒకప్పుడు భాషా సమైక్య రాష్ట్రాలు కావాలని అప్పుడు చాలా ఉద్యమాలు జరిగినాయి, చాలా విపత్తులు జరిగినాయి, చాలా అమరజీవులు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భాషనంట. మొత్తానికి ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఈ సౌత్లో ఉన్న వాళ్ళు ఎంపీలను తగ్గించాలంటే వాళ్ళ సంఖ్య తగ్గించాలి కాబట్టి ఈ రకమైన అల్లలు చేయించేసి ఎక్కువ మంది అటు సౌత్ సైడ్, నార్త్ సైడే పెట్టించుకొని ఆయన గెలుపుకు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. వీళ్ళకు ₹1 ఖర్చు పెట్టిన వేస్ట్ అనే లెవెల్లో వీళ్ళకి ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేయించుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందే బుద్ధున్నవాడు మోదీ. మోదీ ఆఖరి చనిపోతే కూడా, రేపొద్దున మోదీ చేస్తే కూడా మనం జిఎస్టీ కట్టాల్సింది. ఎందుకంటే ఆ శ్మశాన వాటికి కూడా జిఎస్టీ, వాళ్ళ అమ్మకి కట్టాడో లేదో నాకు తెలియదు కానీ జిఎస్టీ
శ్మశాన వాటికి కూడా ఇప్పుడు జిఎస్టీ పెడుతున్నారు. మరి తెలుసా మీరు లేదా? ఇప్పుడు ఇంతగా అంటూ ఉన్నారు కదా, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు ఎలా 36 టైమ్స్ మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి సూట్ కేసులు తీసుకొని వెళ్తూనే ఉన్నారు, నువ్వు చూసావా? ఇక్కడికెక్కడికి నువ్వు మారుతున్నాయి వచ్చావా? నువ్వు అనేది చూసావా? జరుగుతూ ఉంది. నువ్వు వచ్చావా? నువ్వు చూసావా? రెండూ లేదు. మరి నువ్వెన్ని సూట్ కేసులు దీని కూర్చున్నావు? ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? ఇప్పుడు డ్రగ్ కేసు ఉంది నీ మీద. మీ చెల్లెలైతే డైరెక్ట్ తీహార్ జైలుకి పోయేసి వచ్చింది. ఆ? ఇప్పుడు మీరు దొంగలని జనాలకు తెలిసే కదా మిమ్మల్ని తీసుకొని మూల కూర్చోబెట్టారు. మా ఇష్టం, మా పార్టీ 100 సార్లు పోతాము. నీ పార్టీ దగ్గర కూడా పోతున్నాం, మోడీ దగ్గర పోతున్నాం. బాబు మాకు సెంట్రల్ గవర్నమెంటే ఫండ్ ఇవ్వాలా, మరి రాష్ట్రాలకు మరి ఎవడిస్తాడు? మా ఫండ్లు నువ్వు తింటున్నారు, మా ట్యాక్సులు నువ్వు తింటున్నావు, కాబట్టి మా డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వమని మాకు ఖచ్చితంగా ఇవ్వకపోతే ఎట్లా అని గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నాం. ఏమన్నా తమాషాలు చేయనికపోతున్నామా? ఈయనలాగా డ్రెస్సులు మార్చుకుంటా రాష్ట్రాల ఎలక్షన్ ముంగడ పోయి రాముని పెట్టుకొని అక్షంతలు వంచుకొని ఓడిపోయిన పరిస్థితి నీలాగా ఉంటుంది అనుకుంటున్నా? రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి అక్కడి నుంచి ఇక్కడికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎందుకు నడిచాడు? అందరి ప్రజల మనస్సులో కాంగ్రెసే కాదు, పేద ప్రజలకి సంక్షేమం పోయింది కాబట్టి వీళ్ళందరినీ ఒక యూనిటీగా చేయాలంటే ఈ దేశం ఏం కోల్పోతుందో చెప్పడానికి చేశాడు. ఒక పక్కన రైతులు ఢిల్లీలో చేస్తుంటే వాళ్ళని ఉగ్రవాదులు అంటాడు. వాళ్ళ మీద ఒక మంత్రి కొడుకు తీసుకుపోయి అదేంటి జీప్ ఎక్కించి చంపేస్తే వాడిని సస్పెండ్ చేయడు. అమ్మాయిల కేసు లోపల వాడు స్పోర్ట్స్ సంబంధించిన చైర్మన్ మంత్రి ఉంటే వాడిని చేయలేదు ఢిల్లీ లెవెల్లో రెజ్లర్స్ది. ఇప్పటికి కూడా ఎంతమంది మొన్న ఒక సబ్జెక్ట్ నేను నా నేషనల్ ఛానల్లో మాట్లాడాను. అసలు అంట ఎవరన్నా ఖైదీగా అంటే తప్పు ప్రూవ్డ్ అయిపోతే కోర్టులో వాళ్ళు 2 సంవత్సరాలు వరకు వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదు, ఆ తర్వాత కూడా పర్మనెంట్గా వాళ్ళని తీశారు. అసలు నీ పార్టీలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళు తప్పులు చేసి ఈరోజు మర్డర్ కేసులు, రేప్ కేసులు పెట్టుకొని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోపల అసలు మోదీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అమిత్ షా మీద మర్డర్ కేసే ఉంది కదా. అవును. మరి వాళ్ళు ఎలిజిబుల్ ఎట్లయితున్నారు? ఆ సిస్టమ్ నువ్వేదో పునీతుడివి, నువ్వు పవిత్రుడివి అని చెప్తున్నావే, నీ పార్టీలు ఎంతమంది ఉన్నారు? చిట్టా తీయమంటావా? రాజకీయం అంటేనే నరం లేని నాలుక అనే దాన్ని ప్రూవ్ చేయడం కోసమే అంత. నటించడంలో చాలా దేశాన్ని నాశనం చేస్తున్నవాడు మోదీ. మోదీ మాయలు పడ్డవాళ్ళంతా తమ ఉనికిని తమ కోల్పోతారు, భవిష్యత్తును కోల్పోతున్నారు. ఇప్పటికీ ఇంకా అర్థం కావట్లేదు మన దేశ ప్రజలకి. మనము 70% ఉన్న యువకులు ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితుల్లో సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, మహిళలు చచ్చిపోతున్నారు. ఎక్కడ ఏ లెవెల్లో ఇమ్మీడియట్ యాక్షన్ ఏం జరుగుతుంది చెప్పండి మీకు? ఇప్పటికి కూడా కోల్ మైల్స్లలో చిన్న పిల్లలు కార్మికులుగా పనిచేస్తున్నారు. విద్యను దూరం చేసి పడేశాడు మనకి, చదువుకోకుండా అన్ని గవర్నమెంట్ స్కూల్ బంద్ చేశాడు. స్కూల్ ఇస్తున్నాను అంటున్నాడు. స్కూళ్ళలో టీచర్లే లేనప్పుడు స్కూల్ ఎందుకు? కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలి. నువ్వు హాస్పిటల్ శాంక్షన్ చేశాను అంటున్నావు, బాగానే ఉంది. ఆ కేంద్ర లెవెల్ హాస్పిటల్ శాంక్షన్ చేసినప్పుడు అందులో డాక్టర్లే లేనప్పుడు నువ్వు బిల్డింగ్లు కట్టించి మాకేం లాభం? మాకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలి కదా. నువ్వు ఒక బిల్డింగ్ కట్టించి ఆ బిల్డింగ్ చూపించుకొని కాంట్రాక్టర్లను, ఒక ఎయిర్పోర్ట్ కట్టించి కాంట్రాక్టర్లను అదానికి ఇచ్చి ఈ ఎయిర్పోర్ట్లలో ఉన్న అన్ని రకాలుగా మా పీరియడ్లో ఇంత బాగుందంటే నువ్వు తిరగడానికి కట్టుకుంటున్నావు. నీ పేద ప్రజలు ఈరోజు రైల్వేలు ఎక్కేటోడు వాడిని మొన్న చూడు ఎంతమంది చచ్చిపోయాడు. మోదీని అలాగే ఉత్తరప్రదేశ్ సీఎంని ఒక్కొక్క చావుకి దానికి ఎవిడెన్స్ చూపించుకొని లైఫ్ లాంగ్ రాజకీయంలో చేయగలగల శక్తి ప్రజలకు ఉండాలి. కానీ ఈ ప్రజలు కూడా అదేదో పోయి ఆడే నీళ్ళు చల్లుకొని పాపాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని అంటే ఎక్కువ పాపాలు చేసింది వాళ్ళే. మరి అక్కడే ఉన్న యమునని క్లీన్ చేయలేదే ఢిల్లీలో ఇన్ని రోజులు కేజ్రీవాల్ మీద అన్నాడు. నువ్వు దేశ ప్రధానిగా ఉన్నావు, అక్కడ రాజధానిలో గెలుపు రాలేదు నీకు, సిగ్గుచేటు. నువ్వు గెలిచిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చిందా ఏమైనా క్లీన్ చేయాలని నీకు? ఎంత పొల్యూషన్ అయిపోయింది. ఈరోజు విద్యా వ్యవస్థ చచ్చిపోయింది. ఈరోజు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, అసలు రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ చనిపోయారు. వాళ్ళందరూ, వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మలు, వాళ్ళ మొత్తం దేశానికి ఈరోజు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు. మీరు గాడ్సేని పూజిస్తారు, నేను గాంధీని పూజిస్తాను. ఈరోజు నువ్వు విచిత్రంగా వాజ్పేయి గారు ఉన్నా, అద్వానీ గారు ఉన్నా బీజేపీ పార్టీ కాదు ఇది దోచుకొనే దొంగల బండి ఇది. కానీ ఇక్కడ చూస్తే రాజకీయంలో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పార్టీలో కూడా తన అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అన్నని తమ్ముడిని మాత్రమే కలెక్టర్లు కూడా సలాం కొడుతూ, స్కూల్ పిల్లలు ఎండలో నిలబెట్టించి మరీ వాళ్ళతో సెల్యూట్లు చేయిస్తూ అనేది కొన్ని చాలా ట్రోల్ అవుతూ జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల కొత్త నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేది
సొంతగా ఎవరిని నమ్మలేం కదా రాజకీయాల్లో, సార్ పంపించారు అనుకుందాం. కానీ అక్కడ కొంచెం అతిగా జరిగింది అనేది మాత్రం నా దృష్టిలో కూడా కరెక్టే అది. ఎందుకంటే మళ్ళీ ఆ ప్రోటోకాల్ పాటించకూడదు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా, వాళ్ళ అన్నలు ఏమనుకుంటారా, పార్టీ వాళ్ళు ఏమనుకున్నా నేను లెక్క పెట్టను. ఎందుకంటే అది ఎప్పుడైతే నెగిటివ్, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు చాలా మంచి లెవెల్లో కష్టపడి ఇంత జీరో లెవెల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థలో నుంచి అధికారాన్ని తీసుకొచ్చే దాంట్లో కష్టపడి తెలంగాణ ఇచ్చినాక కూడా తెలంగాణ లెవెల్లో అధికారాన్ని కోల్పోయిన దాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని తెలంగాణ తేవడము, ఆ తర్వాత ఇప్పుడు 6 పథకాలు అన్న దాంట్లో మనం ఏదో కింద మీద పడి 2 లక్షలు ఇస్తామని చెప్పి సరే, మహిళలకి ఇవ్వడం కానివ్వండి, అలాగే సింగిల్ బల్బ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కొన్ని చేస్తున్నాం. కానీ సక్సెస్ అయితే అవ్వలేదు అనేది బయట ఉన్న అవ్వలేదని అనుకోవడం అనేది వాళ్లకు పొద్దున్నేసే దోచుకున్నాడు దొంగ దొంగ నరిసినట్టే ఉంది కేసీఆర్ పార్టీ. ఇప్పుడు ఒక పక్కనేమో తీన్మార్ మల్లర్ అంటున్నా, సారీ, కవిత జైలుకి వెళ్ళేసి వచ్చింది, తీహార్ జైలుకి వెళ్ళి వచ్చింది. ఆమె ఏం మాట్లాడింది? రాజకీయ కక్షతోటి. ఎవరన్నా తీహార్ జైలుకు రాజకీయ కక్షతో పంపిస్తారా? అర్థం ఉండాలి. విత్ ఎవిడెన్స్తో సహా, ఫోన్స్తో సహా నువ్వు దొరికిపోయావు. ఇంకొక కేసు కూడా ఉందంట, ఇప్పుడు త్వరలో రాబోతుందంట. దానికి నువ్వు రేవంత్ రెడ్డి మీద అనడం ఏంది? నువ్వు చేసిన తప్పులకి నీ పార్టీ ఓడిపోవడానికి నువ్వు నీ అన్న కారణం. ఒప్పుకోవా నువ్వు? మీ నాన్నని పోయి అడుగుపో. ఎందుకు రాలేదు మీ నాన్న జైలుకి వచ్చి నిన్ను ఎందుకు పరామర్శించలేదు? అందరూ పోయారు కదా, నువ్వు ఏడిస్తే కదా నా కొడుకు జ్ఞాపకం వస్తున్నాడు, నా పిల్లలకు ఎగ్జామ్స్ని. మరి ఇక్కడ ఎంతమంది జీవితాలు నాశనం చేసినావు? ఎంతమందిని తాగిచ్చావు? ఎంతమంది దళిత బంధు ఇస్తానన్నావు, ఇచ్చావా? ఎంతమంది రైతు బంధు ఇస్తానన్నావు, ఇచ్చావా? ఏదో శాంపుల్గా ఇలా విసిరేసి ఆయన దేవుడు తెలంగాణ, నువ్వెందుకు తెచ్చావు, మీ నాన్న ఎందుకు తెచ్చాడు తెలంగాణ? ఎంతోమంది 60 సంవత్సరాలలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని అవన్నీ పక్కన పెట్టి నువ్వెక్కి గతిని కూర్చున్నావు. ఆఖరి దళితుని ముఖ్యమంత్రి చేస్తానంటివి, మమ్మల్ని కూడా పక్కన మోసం చేసి నువ్వే ఎక్కి గద్దెని కూర్చుంటివి. ఇరిగేషన్ ప్రాజెక్టులో సరే నేను తెచ్చిన వాటికని నీళ్ళు వచ్చినాయి, బియ్యం బండిని, ఓ చూడు నేను చేస్తున్నా. నువ్వు లేకున్నా నీ ఇరిగేషన్ ప్రాజెక్టులో అంత పెద్ద నష్టం జరిగినా అంతే బియ్యం, అంతకంటే ఎక్కువ బియ్యం పడినాయి మరి జనాలకి. దానికి సమాధానం ఎక్కడ చెప్పగలడు? ఇప్పుడట వీళ్ళు గెలుస్తారట, రావాలంట. నేనేమంటున్నాను, ఈ జనాలు కూడా అమ్మ ఇప్పుడే కానీ ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఈ ప్రజాస్వామ్యం బతకదు తల్లి. ప్రజలకి చైతన్యం ఎలా వస్తుందంటారు? ఎందుకంటే ఉచిత పథకాలకు అలవాటు పడున్నాము. దానికి కారణం ఏంటంటే తల్లి, అప్పుడు మేము ఒక గ్రామానికి ఏం కావాలనేది ఉమ్మడిగా డెసిషన్ తీసుకొని, ఈ ఊరికి బస్ లేదు, ఈ ఊరికి వాటర్ ట్యాంక్ లేదు ఇప్పటివరకు, ఈ ఊరికి ఇది కావాలని అందరు కూడా ఒక తీర్మానం చేసి ఒక కోరిక అడిగేవాళ్ళు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దరిద్రాలు ఇండివిజువల్ బెనిఫిట్స్ ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో, ఇప్పుడు 20 రోజుల పండగన ఇక చూడు 3 పార్టీలు 3 రకాల పైసలు, ఎన్ని కొత్త పార్టీలు వస్తే అన్ని దుకాణాలు ఓటర్కి. అట్లా తప్పు చేసింది వాళ్ళు రాజకీయ నాయకులు. జనాలు ఏముందమ్మా, పేదవాళ్ళు, వాళ్ళకి ఆ పూటకి 500 కూలికి పోయేటోడు ఉంటాడు. వాడికి రోజు నువ్వు ఇంటికి పిలికి వచ్చి నువ్వు కోడిని తింటావా, మేకని తింటావా, నీ ఇంట్లో 5 గుంట మేకిస్తా, నీ కోడిని పంపిస్తా, నువ్వు ఏ వైన్ తాగుతావో తాగు అని ఫ్రీ ఆఫర్ ఇస్తే వాడు ఎందుకు వదులుకుంటాడు? రండి కొడుకులారా, మీరు నా దగ్గరకు ఇప్పుడు వచ్చారు కదా, మీ అవసరం మాకుంది, మీకు అవసరం ఉంది కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మాకు ఇచ్చిపోండి, ఓట్లు వేయించుకోండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళ తప్పేం లేదు, తప్పు చేయిస్తుంది వీళ్ళు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనిస్తే జనాలు ఇలానే పథకాలకు అలవాటు పడిపోయి ఉన్న దాంట్లో ఏదో అని చెప్పి డబ్బులు తీసుకున్నప్పుడు, మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి కానీ, పివి నరసింహారావు లాంటి వాళ్ళు కానీ, మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తమ్మ, ఆయన చెప్పాడు ఎక్కువ సబ్సిడీలు, ఎక్కువ ఫ్రీ పథకాలు పెడితే ఆర్థిక వ్యవస్థ కుంటుబడిపోతుంది అని. ఇప్పుడు దాన్ని అవి లేకపోతే ఓట్లేసే పరిస్థితులకు జనాలను మ్యానిక్లాగా తయారు చేసేసారు. ఫ్రీ తినండి, మరి ఏం ప్రశ్నించద్దు, తినండి, తాగండి, ఊగండి, చచ్చిపోండి, మీరు చచ్చిపోతే మీ పిల్లలకి వీడో పెన్షన్స్ ఇస్తామంటున్నారు. ఈ జనాలకు కూడా రావాలి చైతన్యం. నేను అనేది అది. ఇప్పుడు నేను పుష్పలీలగా ఒకదాన్ని ఫైట్ చేయలేను, లేకపోతే మా పార్టీ ఫైట్ చేయలేదు. జనాలు నువ్వు గతంలో ఏం ప్రామిస్ చేసావు, నా పార్టీని కూడా అడగండి. నువ్వు గెలుపుకు ముందు ఒక నియోజకవర్గంలో అది గ్రామ లెవెల్ నుంచి ప్రశ్నించండి మీరు. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పావని బుక్లో రాసుకోండి. ఒక నియోజకవర్గానికి ఏం ప్రామిస్ చేశాడు, అది సాధ్యమయ్యే కోరికనా లేదా అనేది మీరు గమనించి రెండోసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు వేట్లు వేయకూడదు. కానీ మీరు ఇది డబ్బులకు అలవాటు పడిపోయిన వాళ్ళు అని మిమ్మల్ని వాళ్ళు తక్కువ అంచనా వేసేసుకొని మీ దగ్గర నుంచి ఓటు కొనుక్కొని పోతున్నారు వాళ్ళు. ఆ తర్వాత వాడు ఎందుకు పని చేస్తాడు నీకు? వాడు ఏమంటాడు తెలుసా, రే నువ్వేమన్నా పుణ్యానికి వేసావా, నీకు ఇచ్చాను కదా, అన్ని వేలు ఇచ్చిన నేను ఎందుకు మూసుకొని పో అంటాడు వాడు. అవునా కాదా?
కాబట్టి మీకు అడిగే రైట్ మీరే కోల్పోతున్నారు. అంబేద్కర్ లాంటివాడు గొప్ప మహానుభావుడు రాజ్యాంగాన్ని మనకిచ్చి, మన ఓటు హక్కును మనకి ఆయుధంలాగా ఇస్తే దాన్ని వాడుకొని రా తండ్రి అంటే, ఇట్లా అమ్ముకొని బతికితే నిన్ను నువ్వు అమ్ముకొని నీ నీ మొత్తాన్ని ఒక రూపాయి మందం కూడా పడదు 5 సంవత్సరాల్లో లెక్క పెట్టుకుంటే నీకు పడేది. నిన్ను అమ్ముతున్నావు, నీ ఫ్యామిలీని అమ్ముకుంటున్నావు. మనం ఎక్కడ పోతున్నాం రా నాయనా? మనం ఏం గొర్రెలమా, బర్రెలమా? ఎక్కడ మనం చేస్తుంది? కళ్ళెందుకు తిరగట్లేదురా మీరు? ఈరోజు జనాలని ఏ రకంగా మిస్మరైజ్ చేసి మాటల గారడితోడు అన్నీ ఫ్రీ అంటే పోయి నిలబడతారు జనాలు. ఆడు ఎందుకు అంటున్నాడు అని ఆలోచించదా తర్వాత ఇంకో కంట్రోలింగ్ వ్యవస్థ లేదమ్మా. ఇది పెద్ద ప్రజాస్వామ్యంలో పెద్ద శాపం మనకి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, అది ఏం చేస్తుంది? జస్ట్ వచ్చే ఎలక్షన్ నిర్వహించిపోతుంది. కానీ ఆ ఎలక్షన్లో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో వీళ్ళ ప్రామిస్ చేసేది ఎంతవరకు? ఇప్పుడు అమెరికా సిస్టమ్ లాంటి సిస్టమ్ తీసుకురావాలి. అసలు నన్ను అడిగితే ఇంత ఫండింగ్ వేస్ట్ చేయకూడని అవసరం లేదు. ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళ అన్ని పార్టీలను కూర్చోబెట్టాలి, చర్చ పెట్టాలా, అక్కడ కూర్చోబెట్టి నువ్వేం చేస్తావు, నీ ప్రయారిటీ ఇది, నువ్వు డబ్బులు లేవు, ఇప్పుడు నువ్వు ఎట్లా క్రియేట్ చేసుకోగలవు? అమెరికాలో ఏ పద్ధతి అయితే మాట్లాడతారో అదే పద్ధతిలో మార్చుకోవచ్చు కదా మనము. ఇన్ని డబ్బులు ఎందుకు, ఇన్ని బ్యానర్లు ఎందుకు, ఇన్ని పోస్టులు ఎందుకు, ఇన్ని మీటింగ్లు ఎందుకు? ఈ జనాల తరలి అసలు ఎందుకు వస్తాడో తెలీదు. వాడు ఈ జెండా పట్టుకుంటాడు, ఈ మీటింగ్ అయిపోయి ఇంకో జెండా పట్టుకుంటాడు. ఒరే నువ్వు ఏ పార్టీకి వచ్చినావు అంటే, ఏమో సార్ మా ఊళ్ళో నుంచి ఎక్కించుకున్నాను, నేను తీసుకొచ్చినే వెళ్ళిపోతున్నా అంటున్నాడు. అచ్చా ఇంత అంటే అమాయక జనాలని, వాళ్ళని చదువురాని వాళ్ళని చదవనివ్వకుండా స్కూల్ మూనిపిస్తేవి, మందుకు తాగుపుడు అలవాటు చేస్తే ఈరోజు రెవెన్యూ అంతా కూడా మన మందు మీద బతుకుతున్నాం మనం. సిగ్గుచేటు మనకి. మద్యపాన నిషేధం చేయమని ఎన్టీ రామారావు గారు చెప్తే అది మానిపించడానికి ప్రయత్నం చేస్తాం అంటున్నాం, కానీ మందు మానించడానికి ఎవరూ తయారు చేయట్లేదు. ఒకవేళ మందు మానిపించాలి పాపం ఆయన అప్పుడు ట్రై చేస్తే ఇక్కడ బంద్ చేసి పోయి బీదర్లో పోయి తాగేసి వచ్చారు మనోళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నలు గొప్పళ్ళు. ఇక్కడ నుంచి వేసుకొని పోయి కార్లు వేసుకొని అక్కడ బీర్లు బాటలు కొనుక్కొని వచ్చి తాగిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళకి. ఎప్పుడే కానీ మనిషికమ్మా ఒక పని, ఇక్కడ నువ్వు ఒక ఇండస్ట్రీ తీసావనుకో, ఒక మండలానికో, ఒక డిస్టిక్, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాడు ఏం చెప్పాలా? ఒక స్కిల్ ట్రైనింగ్ పెడతాను, లేకపోతే ఒక డిస్టిక్లో ఒక సెంటర్ని పెడతాము. వాడికి చదువు అయిపోగానే ఆ చదువు అవ్వకముందే వాడికి ఆ ట్రైనింగ్లు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాడు రేపొద్దున ఉద్యోగం రాకపోయినా వాడు స్వయంగా బతకడానికి వాడు ఎవరి మీద డిపెండ్ కాకుండా బతికేదన్నా చేయాలి. అవన్నీ ఏమీ లేకుండా తినండి, తాగండి, ఉండండి, చచ్చిపోండి అంతం. వాడు పొద్దున ఒకటి తాగుతున్నాడు, మధ్యాహ్నం ఒక బ్రాండ్ తాగుతున్నాడు, రాత్రికి ఒక బ్రాండ్ తాగుతున్నాడు. వాడి లివరు, కిడ్నీ అన్నీ పోయి వాడు 35 ఏళ్ళకే వాడు మత్తు తాగేసి రోడ్ల మీద పడుకొని ఉంటుంటే వాడు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాడు. దానికి తోడు డ్రగ్స్ మాఫియా ఎంటర్ అయిపోయింది మనకి. దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ, కంట్రోల్ చేసే వ్యక్తులు కానీ ఎవరు లేడు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇది మనం నిర్మించాలని అంటే ఆ కేసులో ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులే ఉన్నారే. ముందు స్థానంలో వాళ్ళే ఉన్నారు. సిగ్గుచేటు వాళ్ళని. అసలు నన్ను అడిగితే ఈ జైల్లో కూడా అంతమందిని పెట్టకూడదమ్మా. కొన్నిటికి మాత్రం నాకు గనక నిజంగా చెప్తే, నేను గనక అయితే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు రేప్ చేసిన వాడిని షూట్ చేసి పడేసేయాలి. ఏం లేదు, వాడిని తిండి పెట్టి మేపి అది ప్రూవ్ అయిందా లేదా, ఎందుకు అది? ఆ తల్లిదండ్రులకు మనశ్శాంతి, ఆ చేసుకున్నారు. అలా అంటే ఇది దానికి మళ్ళీ మానవ హక్కుల సంఘం వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ముందు వరుసలో నుంచి ఉంటారు. అప్పుడు వచ్చి అమ్మ, ఒక మనిషిని చంపే చట్టాలు మన దగ్గర లేవు, కానీ ఆ చట్టాన్ని పర్మనెంట్గా వాడికి ఒక కన్నో కాలో చెయ్యో అన్న తీసేటట్టన్నా చేయాలి. లేదు అంటే వాడు అసలు నిజంగా కూడా ఈ సమాజంలో వాడిని వెలివేయడం అన్న చేయాలి. అప్పుడు ఆ మధ్యలో అమ్మాయిల్ని రేప్ చేస్తే ఆ 4-5 ఇక్కడ ఫ్లైఓవర్ కాడ చేసినప్పుడు చంపేశారు. ఎంతమంది మెచ్చుకున్నారు సత్యనారాయణ గారిని. అప్పుడు మనకి ఎంత మంచి అనిపించింది. ఆడపిల్లకి ఎక్కడ సెక్యూరిటీ ఉందమ్మా. మనమేమో పిల్లల్ని నా బిడ్డ నేను కష్టపడ్డాను, నా బిడ్డ చదువుకోవాలని ఆడపిల్లల్ని చదువు కోసం బయటకు పంపిస్తే నీ బిడ్డకే నువ్వు రక్షణ లేదు, నీకు ఇంటికి వస్తుందో తెలీదు. 6 నెలల పిల్ల నిన్న చూడవాడు ఎక్కడొకనంట ఆర్టీసీ బస్సులో వాడు రేప్ చేసేసారు పూణేలో. ఎక్కడ రక్షణ అని చెప్పు? ఒక టాయిలెట్లలో లేదు, ఒక రోడ్డు మీద పోతే లేదు, ఇంటికి వస్తున్న పిల్లలు వస్తారో లేదో అసలు తెలీదు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎక్కడున్నా మనం అనిపిస్తుంది మనకి. సో ఈ రాజకీయాలు లేనప్పుడే బాగుందమ్మా ఈ దేశం, నిజంగా చెప్తున్నాను. ఒకప్పుడు ఆటవిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎవరో ఇప్పుడు ఈ గోండులు ఇప్పటికి కూడా ఉన్నారు కదా, జాంబియా అలాంటి దాంట్లో వాళ్ళ నాయకుడు ఏం చెప్తాడో అదే ఉంటారు. వాళ్ళకి ఇట్లాంటి పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టులు, శిక్షలు ఏం లేవు. వెనకటి రోజుల్లో మా చిన్నప్పుడు కూడా మేము చూసాము, ఊర్లో పెద్ద మనిషి ఉండి వాడు ఏ నిర్ణయం చెప్తా అదే నిర్ణయం, అంతే. న్యాయాలు ఎప్పుడో ఒకసారి తప్పితం అవుతుండే, కానీ చాలా వరకు ఒక లెవెల్లో తక్కువ ఉంటుండే పోలీస్ స్టేషన్. ఇప్పుడు అన్నిటికీ పోలీస్ స్టేషన్లే. ఇంటికో పోలీసు వాడు పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతాను? నీ పిల్లలు నువ్వే జాగ్రత్త చూసుకోలేని పరిస్థితి. సో ఇవన్నీ వ్యవస్థను
కలుషితం చేసిన రాజకీయ పార్టీలకు నాశనం చేయాల్సిన శక్తి ఓటుకుంది. అసలు నాకు పెద్ద నవ్వు వస్తుంది. ఎప్పుడు చెప్పలే, ఏ ఛానల్కి చెప్పలే, నీకు చెప్తున్నా. ఇప్పుడు కులాల రచ్చ వచ్చింది భారతదేశంలో. ఈ అవును. కులాలే నాశనం చేస్తున్నాయి ఈ భారతదేశ వ్యవస్థని కదా. ఈ కులాలు పక్కన పెట్టండి, పాపులేషన్ తీసుకుందాం. ఆ, రెడ్డిలు అనేవాళ్ళు ఎంత ఉన్నారు, వెలమలు అనేవాళ్ళు ఎంత ఉన్నారు, బీసీలు అనేవాళ్ళు ఎంత ఉన్నారు, కాబట్టి మా ఓట్లు వేసుకొని మీరు గెలుస్తున్నారు అంటున్నారు కదా. అవును. విని ఇక్కడ చక్కగా అంటున్నప్పుడు వాళ్ళంతా మగజాతి. ఉమ్. కొట్లాడే వాళ్ళంతా మీరు ఒకసారి గమనించండి. లీడర్లు బీసీ నాయకుడు అన్న కూడా వస్తున్నాడు, ఎస్సీ నాయకుడు అన్న కూడా వస్తున్నాడు, ఆ నాయకుడు అంటున్నాడు, ఈ నాయకుడు. అసలు వీళ్ళందరినీ బుద్ధి చెప్పాలంటే వీళ్ళందరికంటే సంఖ్య ఎవరున్నామమ్మా? 50% మనం ఉన్నాం మహిళలు. అవును. అసలు వీళ్ళ నోర్లు మూయించాలంటే మనం మహిళలంతా కూడా ఒక్క యూనిటీ కిందకుండి బయటికి రానవసరం లేదు. స్లోగా అండర్ గ్రౌండ్ లాగా వేసి పడేసేలా, కరెంటు లాగా పనిచేయాలి. మన బిడ్డకు ఇప్పుడు నీ గ్రామంలో ఒక రేప్ జరిగింది, న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మహిళా గ్రూపులు వచ్చినాయి, యూనిటీ వచ్చింది, మాట్లాడుకుంటారు. ఒరే ఈసారి ఈ పాట ఆ పాట అని చూడండి, ఓడగొట్టేయండి కథం. నీ చెల్లికి జరిగింది, నీ అక్కకి జరిగింది, నీ అమ్మకి జరిగింది, యూనిటీ తీసుకోవాలి. అంటే మనం వెళ్ళి వాడిని డైరెక్ట్ వెళ్ళి అటాక్ చేస్తే మన మీద వాళ్ళకు డబ్బు వ్యవస్థ కంట్రోల్ చేసి మనల్ని చంపేయడాలు ఇంకా అవును. ఎక్కువ అవుతాయి. అవును. అది కాకుండా ఆడవాళ్ళ బుర్ర ఎంత తేజ్ అంటే, మనం ఎంత స్ట్రాంగ్ అంటే, మగవాడు గొప్ప అనుకుంటాడు, అసలు కానీ కాదు. మనం సరిగ్గా ఉంటేనే ఇంట్లో నుంచి మగవాడు బయటకు వెళ్తాడు. అవును. అవునా కదా. రాజైనా మంత్రి అయినా ఎవరైనా ఇంటికి వెళ్తే ప్రశాంతత ఉండేది ఎప్పుడు భార్యలతోటే. ఇంట్లో భార్య బాగుంటే వ్యక్తి, బయటికి వెళ్ళే వ్యక్తి ప్రశాంతంగా 10 రూపాయలు సంపాదించడానికి వెళ్తాడు, అక్కడ ఉద్యోగానికి. అదే పెళ్ళాం చక్కగా లేదనుకోండి, ఉమ్. నీకు కండిషన్ పెట్టింది అనుకో, నువ్వు ఇక్కడ పోవద్దు, నేను ఉల్టా రివర్స్ కేర్లో, నువ్వు 5ంటికి వస్తానన్నావు, 5ంటికి ఎందుకు రాలేదని ఈమె అడిగినా ఆమె అడిగినా, ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోయినా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవడము, ఇది తప్ప ఇంకోటి ఉండదు. అదే నేనేమంటానంటే 50% అందరికంటే మనకు ఉండే ఓట్లు. అవును. మనం ఎందుకు యూనిట్ అవ్వట్లేదు? పార్టీలు చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, కేవలం ఒక్కటే స్త్రీ అయితే చాలు. ఈ భారతదేశంలో ఏ గవర్నమెంట్, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడే రాష్ట్రాలే తీసుకుందాం, ఏ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద రక్షణ లేదు, జరిగినాయి రేపులు జరిగినాయి, అర్థం ఎన్ని ఉన్నాయి, పెరిగినాయా తక్కినాయా, పెరిగినాయి అంటే ఈసారి వీడిని తీసిపడేయాలి. అటు సర్పంచ్ దగ్గర నుంచి యూనిటీ ఉండాలి మనం. అవును. అట్లా చేస్తే ఈ మగ పొంగములు మంచిగా ఉన్న వాళ్ళని తీసుకొని సీట్లు కూడా ఇవ్వట్లేదమ్మా. ప్రతి పార్టీలు మీరు చూడండి, స్వాతంత్ర సమర యుద్ధంలో జరిగిన సరోజిని లాంటి వాళ్ళు, ఇక్కడ ఐలమ్మ గారు, కొంతమందిని మాత్రమే ఏదో పూజిస్తున్నారు, అది కూడా ఇష్టంగా కాదు. జస్ట్ అంటే ఇక్కడ కూడా ఈ సంఖ్య మనకి రావాలి అని అంటే ఈ అందుకనే పేరు రాజీవ్ గాంధీ గారు చాలా తెలివిగా ఆ రోజులలో మహిళలకు న్యాయం జరగాలని 33% రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చాడు స్థానిక సంస్థల్లో. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా మొగుళ్ళు వచ్చి కూర్చుంటున్నాడు. ఈ ఆడవాళ్ళకు బుద్ధి లేదు నన్ను అడిగితే. ఇప్పుడు మొగుడు వచ్చి ఆడ సర్పంచ్ కానోడు వచ్చి మొగోడు వచ్చి కూర్చుంటే నువ్వు లేపి వాడిని తన్ని పక్కన పెట్టి చేసే వ్యవస్థ రావాలి. ఆమె నువ్వెందుకు వస్తున్నారా బాబా అని ఈమె అడగాలి. ఈమె ఉంటుంది, వాడే మొత్తం చేస్తున్నాడు. దానివల్ల వాళ్ళు ఇచ్చిన లాభం ఏంటి అనుకొని మగవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలను, వాళ్ళ బంధువులను అనుకున్న వాళ్ళని చేసుకుంటున్నారు. ఎప్పుడు వరకైతే ఈ వ్యవస్థను కరెక్ట్గా వాడుకోమో, స్త్రీల సంఖ్య 50% ఉన్న మహిళలు యూనిట్ కావాలన్నది ఒక అండర్ గ్రౌండ్ లెవెల్లో కరెంట్ లాగా మనం పాస్ అని అయిపోయి వీళ్ళకి షాకులు ఇవ్వాలి. అది నీ నా పార్టీ అన్ని పార్టీలమ్మా, అప్పుడు గాలకి బుద్ధి రాదు. పుష్పలీల గారు ఇలా మాట్లాడతారు, అది పార్టీ ఉన్నా లేకపోయినా. మరి ఒక విధంగా మీరు కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్నారు, మీరు ఎంతో దానికోసం కృషి చేస్తున్నారు, కానీ మీకు కాంగ్రెస్ తరపు నుంచి అయితే ఎటువంటిది ఇప్పటి వరకు లేదు. అంటే పోస్ట్ విషయంగా చూసుకుంటే అలాంటప్పుడు అంటే మీరు మాట్లాడే మీ తత్వం వల్లనే ఇది జరుగుతుందంటారా? అవసరం లేదు నాకు. ఎవరిచ్చిన గొప్పతనంగా నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇచ్చినంత మాత్రాన పోస్ట్ ఇస్తే నేను గొప్ప అవుతాననే స్టేజ్ నాది కాదు. నాది 2 రాష్ట్రాలకు నేను మంత్రి చేసి తల్లి. ఏదో పాపం ఇప్పుడు కొత్తతనంగా వచ్చారు, వాళ్ళకి ఇవ్వనియండి, పర్వాలేదు, నాకేం వాళ్ళ మీద కోపం లేదు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వాలని నేను ఎప్పుడూ బాధపడలేదు. నేను అడిగేది పార్టీ పోస్ట్ ఇవ్వమని అడుగుతున్నాను. గతం నుంచి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే ఆయన ప్రెసిడెంట్ కాకముందు ఢిల్లీకి వెళ్ళి ఆయన ఇంట్లో వెళ్ళి అడిగాను, నాన్న నాకు మా కమ్యూనిటీ నుంచి కూడా ఎవరు లేరు, మహిళల తరఫున ఎవరు లేరు, నాకు ఏఐసిసిలో నన్ను పంపించు, పార్టీకి సర్వీస్ ఇస్తా, నాకు వేరే పని ఏమీ లేదు, నేను ఇచ్చిన పని 24/7 చేసే అంత ఓపిక ఉంది నా దగ్గర, అంత నిబద్ధత ఉంది, అంత నిస్వార్థత ఉంది.
నా ఫ్యామిలీ కోసమని నేను ఇంత మంత్రి చేసినా నేనేం కరప్టెడ్ కాదు, నేను ఎవరిని దోచుకుంది కాదు. నేను ఎప్పుడు కూడా నా పిల్లలకు నా ఫ్యామిలీకి కూడా ఇవ్వని టైం నేను జనాలకే ఇస్తుంటాను ఇప్పటికి కూడా. అందుకే అంటాను పదవులు లేనుకున్నప్పుడే నేను ఎక్కువ బిజీ ఉంటాను. నేను కనిపించాలంటే రోజు ఒక ఛానల్ ఉంటే పొద్దున్న లేచి కూర్చున్నది 6 ఏళ్ళు. అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే మీరు నమ్మరమ్మా, పొద్దున్న 6ంటికి స్టార్ట్ అయితే రాత్రి 12 వరకు కూడా నేను ఛానళ్ళు ఉన్న రోజులు ఉన్నాయి. జనాలు సెర్చ్ చేసేవాళ్ళు అక్కెక్కడుందని. అంటే ఎడిక్ట్ అయిపోయారు జనాలు. సరే రాను 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 మన తరమే కాకుండా కొత్త తరం వచ్చారు, తమ్ముళ్ళు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. మాట్లాడనియండి పాపం. ఎప్పుడు నేనే ఉండాలా, అత్తగా నేనే, కోడల్ని నేనంటే కుదరదుగా. అత్త పని అత్తనే ఉండాలి, కోడలే ఉండాలి. కాబట్టి అధ్యక్షుడు పాత్రలో ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అధికారంలో రాని పార్టీ వచ్చినాక దీన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టమైన పని. పార్టీని, పవర్ను 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. గవర్నమెంట్ తీసుకున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేర్చడంలో మనం ఎక్కడో గ్యాప్ వస్తుందనేది మాత్రం అర్థమవుతుంది. నేను కూడా ఒప్పుకుంటున్నాను అది. అంటే ఏమవుతుంది, న్యాచురల్గా ముఖ్యమంత్రి గారికి పని ఎక్కువ ఉంటుంది. నేను మంత్రి చేశాను, నాకు తెలుసు పని భారం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. అంత మాత్రాన కార్యకర్తలకు టైం ఇస్తలేమంటే కూడా కుదరదు. మనం కూడా అర్థం చేసుకోవాలి. సో మరీ వీళ్ళంతా కేసీఆర్ లాగా అసలు ఎవడు మంత్రో తెలీదు, సెక్రటరీ పోని ముఖ్యమంత్రి లాగానో, అసలు ఎవరికి అమరవీరుల స్తూపాన్ని అసలు ఎంత లేటుగా దాన్ని చేయడం జరిగిందో, కాంట్రాక్టర్లకు మొత్తం రాష్ట్రాన్ని అమ్మేశారనో, తర్వాత పిచ్చులు కట్టిన ఇళ్ళను ఎవరికి అందించలేకపోవడము, తర్వాత ఉద్యోగాలు ఇస్తానని దాన్ని ఇవ్వకపోవడము, ఆర్డర్లు ఇచ్చాట దగ్గర పెట్టుకున్నది మీరేమి ఇచ్చిరని మమ్మల్ని అంటున్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు. ఆ ఒక్క పని మరి నువ్వెందుకు చేయలేవు? అంటే నీకు తిన్నది సరిపోక ఉన్న ఖజానా అంతా దోచుకోవాలి కాబట్టి ఇంకెంత దోచుకుందామని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు మొన్న ఆ కేసులు గిట్ల లేకపోయినంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయంలో వచ్చిన దాన్ని చూసి రేవంత్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదనో, లేకపోతే ఆయన ఏం చేసిండని కేటీఆర్ మాట్లాడతాను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే నీలాగా తప్పుడు పనులు చేసి రాజకీయంలో వచ్చిన వాళ్ళు కాదు. సరే ఏదో కొన్ని జరిగినాయి వచ్చి కొంతవరకు అదేదో అంటారు కదా, ఒక కేసు విషయంలో మాటి మాట్లాడతారు. నీకు అంతకన్నా ఇప్పుడు మేము కనుక కళ్ళు తెరిస్తే అసలు మీరు ఇంకెవరు మిగలరు, మీ నలుగురు మిగలరు, మేము నలుగురు మిగిలారు. కాకపోతే మేమెందుకు ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రలో మీరు అడగకముందు నేను చెప్తున్నాను, పోసాని గారి నడుస్తుంది. ఏంటంటే రాజకీయ కక్షలేనా? జనాలు ఎలా ఉంటారంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, రేవంత్ రెడ్డి గారు ఏదో కమిట్ అయిపోయినట్టున్నారు, అందుకే ఆయనని డ్రగ్స్ దాని కేసులో పట్టుకోవట్లేదు, ప్రూఫ్స్ కూడా దొరికినాయంట కదా, ఇవన్నీ జరిగినాయంట కదా, ఎందుకు పట్టుకోవట్లేదు, ఏదో ఇంటర్నల్గా కమిట్ అయిపోయినారు. తప్పు అది. కొన్ని మనం ఈ తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ అరుస్తుంటారు కాబట్టి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ రాజకీయమైన నాలెడ్జ్తో చెప్తున్నాను. వాళ్ళకి మళ్ళీ ఇస్తే ఇక చూసినారో నన్ను కొట్టకముందే కొట్టిరు అని అరిసే రకాలు వీళ్ళు. ఇప్పుడు తప్పు చేశారు, డబ్బులు తినేశారు, కోట్లాది రూపాయలు మింగేశారు, ఎవరిని ప్రశాంతంగా ఉంచలేదు, ఎక్కడ జీతాలు లేవు, ఎవరికి ఆ డబ్బులు రాలేదు, ఎవరికో కొంతమంది ఆయన కార్యకర్తలకు చేసుకున్నారు, కొన్ని మిగతా వాళ్ళకి ఎక్కడొచ్చినాయి తల్లి. సరే ఇప్పుడు ముసలోళ్ళకి ఇచ్చే డబ్బులు కొన్ని టైంకి రావట్లేదు, కరెక్టే, ఒప్పుకుంటున్నాను నేను. కొన్ని పథకాలు కొంచెం జాప్యం జరుగుతుంది, ఒప్పుకుంటున్నాం మేము. కానీ కొంచెం టైం ఇవ్వండి మాకు. ఇంకొకటి ఆయన పేరు మర్చిపోతున్నారు అనే దాంతో దాన్ని ఏ విధంగా అర్థం ఇప్పుడు చేసుకోవాలి? కొత్త కోడలు వచ్చింది అనుకో అమ్మా, కొత్త కోడలు వచ్చిందనుకో కొంచెం పలకడానికి కష్టం అయిపోతుంది. పేరు కొంచెం పలకడానికి ఇంట్లో ఎట్లా ఇబ్బందులు ఉంటాయి కొంతమంది, మరి అది పలకడంలో 10 ఏళ్ళు బాగా ఉండిపోయారు కదా, వాళ్ళ పేర్లు కొంచెం అలవాటు మారిపోయి అలాగే చెప్తున్నారేమో. కానీ వస్తుందిలే, ఆయన చేసే పనులు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో అది తప్పుదిద్దుకుంటారు, వాటిని సరి చేసుకోవాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటాడు. దాన్ని ఏదో కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. అంత లేదు. అదేదో ఆ సినిమా జరిగింది కదా, ఆ సినిమా థియేటర్ ఏదైతే ఉందో సంధ్య థియేటర్ జరిగిన అల్లు అర్జున్ సంఘటనలో కూడా అది మా సొంత థియేటరే, మా అక్క వాళ్ళ థియేటర్, ఆ సంధ్య థియేటర్ కూడా. సో అక్కడ జరిగిందని ఒక మనిషికి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఆ అబ్బాయి సినిమా గురించి మాట్లాడడం అనేది ఎవరికి నచ్చలేదు. అండ్ వెంటనే వెళ్ళి చూసుంటే క్షమించేవాళ్ళు జనాలు. అక్కడ చిన్న జరిగింది. అలాంటప్పుడు ఒక ప్రాణాన్ని తీసే హక్కు థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు, మా వాళ్ళని అరెస్ట్ చేశారు, దానికి నువ్వు కాంపన్సేషన్ ఇచ్చావు. ఇప్పుడు ఆ పిల్లోడు బతికాడో సచ్చాడో కూడా తెలియదు మనకు. మళ్ళీ వాళ్ళతోటి చెప్పించారు, ఏమని, నేను హస్బెండ్ తోటే మేమేం కేసు పెట్టలేదు అని చెప్పించారు. ఇంకా మనిషి చనిపోయిన తర్వాత ఏముంది, వీళ్ళకి ఇంటర్నల్గా ఏం జరిగిందో అని జనాలు అట్లా కూడా అనుకుంటున్నారు కదా. సో కొన్ని దానికి ఒక ప్రాణాన్ని ఈజీగా తీయడం అనేది ఎవరి రైట్ కాదు. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ చేస్తున్నానమ్మా, మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఫంక్షన్ వచ్చిన వాడు ఇక్కడే ఈ ప్లేస్లోనే చచ్చిపోయాడు అనుకోండి, ఎవరిని అడుగుతారు? రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా అట్లా కదా. సినిమా థియేటర్ వాడిది తప్పు అంటే ఎందుకు తప్పు అవుతుంది? నువ్వు ఎంతమంది వస్తున్నారో నువ్వు ముందు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు వచ్చి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత అరేంజ్ చేయగలదా లేదా చూసుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. నువ్వు వచ్చేది
ఆల్ ఆఫ్ సడన్గా ఎంట్రీ ఇచ్చేసి ఆల్ ఆఫ్ సడన్గా జరిగినప్పుడు జనాలు ఆ సెంటర్ అని చాలా చిన్నగా ఉంటుంది. సో అన్ని ప్లస్ అయిపోయింది, అంత పెద్ద ఇది జరిగిపోయింది విపత్తు. సో అందుకని కక్ష సాధింపు చర్యలు చేయడానికి మాకు టైం లేదమ్మా. ఎందుకంటావా? కమింగ్ టు ఏపీ పాలిటిక్స్ మ్యామ్, ఇప్పుడు మీరు అంటున్నారు కక్షపూరిత చర్యలు అయితే మీరు మాకైతే టైం చేయట్లేదని. లేదు వీళ్ళని అరెస్ట్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకో. పోసాని మురళీకృష్ణ. పోసాని గారిది కొంచెం అంటే ఇది ఇరు వర్గాలని కనుక క్లిప్పింగ్స్ కనుక చూస్తే అప్పుడు వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు ఇద్దరిని అప్పట్లా కాదు కదా, మీడియా చాలా ఫాస్ట్ ఉంది. పవన్ గారు ఏమన్నారు, పోసాని గారు ఏమన్నారు, ఎవరెవరు పర్సనల్గా మాట్లాడుకున్నారు. ఒకటమ్మా, ఎప్పుడే కానీ పర్సనల్గా పోకూడదు. రాజకీయంగా నీకేమన్నా ఉంటే రాజకీయంగా విభేదించుకోవాలి. కానీ ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ వ్యక్తిగతంగా గురించి నీకెందుకు రా బాబు? ఓట్లేసిన జనాలకే లేనప్పుడు నీకెందుకు ఆ బాధ? అంతే కదా. వాళ్ళు నచ్చే ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసే వేస్తున్నారు, నచ్చారు, గెలిపించుకున్నారు. అందులో నీ పాత్ర ఏముంది? నీకేం నొప్పి? అని బయటికి అంటారు కదా. వచ్చే అవకాశం కూడా లేదు అన్నలాగా అంత లూప్ లేదులే. చేస్తున్నారు అనే చట్టం అంత ఇదిగా చట్టాన్ని తీసుకొని న్యాయ వ్యవస్థను కంట్రోల్ చేసుకునే డెమోక్రసీ అనేది మాత్రం కాదు. ఇప్పటికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ప్రశాంతం ఏమాత్రమైనా బతకగలుగుతున్నాం. అంటే ఇక్కడ మీరు గమనిస్తామా, చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు నీది నడుస్తుంది, చూస్తున్నా, మళ్ళీ నేను వస్తా, వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టను. చాలా క్లియర్. అంటే ఒక కక్షపూరిత రాజకీయం చేయకూడదు. క్లియర్ గా కనిపిస్తుంది. నేను ఎవరినైనా చెప్తాను. మీరు ఇప్పుడు చేస్తున్నారు అంటే మేమేం చెప్పట్లేదు. మేము రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో హార్షతత్వం ఉంది. కానీ అందులో నేను ఇప్పుడు బిడ్డ నీ సంగతి చెప్తాను, నేను తీసుకొని లోపల వేపిస్తానమాట ఎక్కడా అనలేదు. నాకు ఒక క్లిప్పింగ్ చూపించండి. ఓకే, ఏమంటున్నాడంటే, నువ్వు ఏం తప్పు చేసినావో దాని రిజల్ట్ ప్రజలు నీకు ఇచ్చేశారు. మీ నాన్నకి ఇచ్చేసారు, మీ పార్టీని మూలకు పెట్టారు. ఇంకా మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు సత్యహరిచంద్రులాగా మాట్లాడకంటారా బాబు? మా దగ్గర చిట్టా ఉంది. మీ చిట్టా చూసే కేంద్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయినట్టుగా మీ చిట్టా కూడా మా దగ్గర ఉంది. సమయానికి వాడతాం దాన్ని, ఇప్పుడు ఎందుకు వాడతాము? ఆ వాడాలన్నా కక్ష సాధింపు చర్యలు చేసి మీ మీద చేసుకొని రేపొద్దున మళ్ళా దాంతో చేస్తే అనవసరమైన ఇబ్బందులు మాకు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఆ చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంటుంది, వాళ్ళకే వదిలేస్తాం. అంతేగాని మేము వెళ్ళేసి పర్సనల్గా వెళ్ళి రేవంత్ రెడ్డి పోయి ఆయన ఇటు అడ్రస్ ఇచ్చి నువ్వు పట్టుకో అని చెప్పేంత పరిస్థితి మాకు లేదు. అట్లంటే వీళ్ళు చేశారు పాపం. ఆయన బిడ్డ పెళ్ళి ఉందన్నా కూడా తీసుకుపోయి రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో వేయించారు. అంతా వాళ్ళు చేశారు. మూర్ఖంగా చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదమ్మా. అధిష్టానం కూడా ఒప్పుకోదు, అస్సలు ఒప్పుకోదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళని ఆ అమ్మాయి ప్రియాంక గాంధీ గారు క్షమించింది, అవునా కదా? శోభ గారిని క్షమించిందా లేదా? వాళ్ళని క్షమాభిక్ష పెట్టిండ్రు వాళ్ళు. ఆ ఫ్యామిలీనే చాలా గొప్పవాళ్ళమ్మా. అది ఇందిరాగాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు వాళ్ళంతా నిజంగా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడడానికి అసలు నైతిక అర్హత లేదు. తెలంగాణ ఇస్తే నీ కాళ్ళ మీద పడ్డానని పోయి కాళ్ళ మీద పడ్డారు. తెలంగాణ ఇస్తే నీకు పార్టీలో మెర్జేస్తానన్నారు. ఎన్ని మాటలు మాట్లాడావు, బుడుబుక్కల మాటలు. ఇప్పుడు పిట్టల దొర కంటే ఎక్కువ ఉన్నావు, నువ్వు పిట్టల దొరలాగా మారిపోయావు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుందంట, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాడంటే ఎందుకు కోరుకుంటారు జనాలు? ఒకవేళ కర్మగాలి కనుక ఆ డ్రగ్ ఎడిక్ట్లు అయినట్టుగా ఈ మందుకు బానిసలైన వాళ్ళు వేసుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళదే. మరి కర్మ అయినోడైతే అంత తెలివి రానోళ్ళైతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత గొడవలు జరిగినప్పుడు కేసీఆర్ ఎందుకు పోలేదు, కేటీఆర్ ఎందుకు పోలేదు? ఇప్పుడు ఓడిపోయినాక పోయి కథలు చెప్పి వాళ్ళ ఒక జనాలను మొబిలైజ్ చేసుకొని వాళ్ళకి కొంత డబ్బులు ఇప్పించి రాజకీయంగా అది మాట్లాడుతూ ఉంటే అసలు చూసే వాళ్ళకి ఏంటిది ఇది అనిపిస్తుంది. జనాలు ఇది ఏముందమ్మా, పాపం అమాయక జనాలు నీ మీటింగ్కి వస్తున్నారు, నా మీటింగ్కి వస్తున్నారు. ఇప్పుడు కవిత వెనకాల అంతమంది ఉన్నారు. ఆమె జైలు నుంచి ఇట్లా 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 అంటే అందరు నవ్వాం మేము. అసలు ఆమె మధ్య స్వాతంత్రం కోసం తెచ్చిపోయిందా? జైలుకు పోయినావు, 100 తప్పులు చేసి పోయినావు, ఎక్కువ మాట్లాడకు, బయటకు వచ్చిన కూడా మాట్లాడక వార్నింగ్ ఇచ్చిన తర్వాత నోరు మూసుకుంది, అవునా కాదా? కాబట్టి ఏదైనా కూడా జైలు అంటే స్వాతంత్రం తెచ్చిపోయిన వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకొని మా మీద దొంగ కేసులు పెట్టినారని నువ్వు పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేసుకునేటివి ఎందుకు రిలీజ్ చేసుకోలేకపోయినారు? అన్ని రోజులు ఎందుకు పెట్టినారు మీ చెల్లిని? పరిస్థితి ఏంటి? అప్పుడు నీ బిడ్డల గురించి ఏడ్చావు, మా నాన్న రావట్లేదు అని బయట టాకు, మా పప్ప రాలేదని ఏడ్చినావంట. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, మన వాళ్ళు ఎవరు చేసినా చట్టం దృష్టిలో ఈరోజు దొరకరు అనుకున్నా లేటుగా అయినా దొరుకుతారు. ఇప్పుడు ఇంకా చాలా టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఇంకా ఏఏ వస్తుంది. ఇప్పుడు ఏఏ టెక్నాలజీ తోటి నీ ఆల్రెడీ మన ఫోన్లోనే హ్యాక్ అయిపోయినాయి, మన కెమెరాలు హ్యాక్ అయిపోయినాయి. నువ్వు ఆఫ్ చేసినా
మనం మన కంట్రోల్లోనే లేదు. ఇప్పుడు అవును. ఏ వచ్చిందంటే ఇక నువ్వేం పని చేయలేవు. మన దగ్గర అంతా సోంబేరీలు తయారైపోయినారు మన తెలంగాణోడు. ఓడు పని చేయరా అంటే వాడు ఏసీ కావాలంటుండు, పనికి ఒప్పుకోవట్లేదు. అందుకని ఆ బీహార్ వాళ్ళంతా వచ్చేస్తున్నారు ఇప్పుడు. అందుకనే ఈ ఏఐ టెక్నాలజీ ఏమవుతుందంటే మనుషులతో పని లేదు ఇక. హ్మ్. ఇటు జోడు వాళ్ళే చేసుకుంటారు. ఇక మీరెందుకు మనుషులెందుకు ఇక? అందువల్ల ఇప్పుడు దేశానికి పనికి రావట్లేదు వీళ్ళు. అమ్మ నాన్నకి పనికి రావట్లేదు ఈ యువత. మందుకు బానిసలు. ఆ సినిమా పిచ్చిలో పోయి లవ్వు, లవ్వు, లవ్వు. దాంతో చచ్చిపోతున్నారు. ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఆ! వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు. కరప్షన్ ఎక్కువైపోయింది ఈ దేశం లోపల. దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. సో, ఎక్కడైనా ఒకటి ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడింది నేను మాట్లాడాలి అనంటే, నాకెందుకురా భయ్ నడువు అనుకుని వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఇప్పుడు చూడు నువ్వు జనాలు ఎలా తయారయ్యారంటే, అక్కడ ఎవడో చచ్చిపోయి కొట్టుకుంటుంటాడు ఇట్లా బ్లడ్‌లో. వీడు వీడియో తీస్తున్నాడు ఇట్లా. వీడియో తీసి పోస్ట్ చేయాలి. వీడు పోస్ట్ చేస్తున్నాడు. నీ అమ్మ నాకైతే ఇక బూతులొస్తాయి నాకు. ఏసి వాడిని ఎట్లా కొట్టాలన్నంత కోపమొస్తది. ముందు వాడిని ఫస్ట్ ఎయిడ్ చేయండి. వాడిని తీసుకుపోండి. మా నియోజకవర్గంలో అప్పుడు 108 లేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టలేదు అప్పుడు. నేను కాంగ్రెస్‌లో అపోజిషన్ లీడర్‌ని. కానీ నేను మంత్రి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం వెళ్ళేటప్పుడు అంతా కూడా కాలేజీలొచ్చాయి. నేనే తీసుకొచ్చాను. హ్మ్. ఇబ్రాహీంపట్నంకి ఇంజినీరింగ్ కాలేజెస్ నేనే తీసుకొచ్చాను. ఫస్ట్ తీసుకొచ్చిన దాన్ని నేను. ఈరోజు చాలామంది పిల్లలక్కడ. అప్పుడేమైందంటే ఆ రోడ్లన్నీ కర్వ్స్ ఎక్కువుండేవి. అవున్నప్పుడు రోజుకో 10 యాక్సిడెంట్లు, 2, 3 యాక్సిడెంట్లన్నా అయ్యేయమ్మా. నేషనల్ హైవే డేంజరస్ అయ్యి పిల్లలు చనిపోయేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు బ్లడ్‌లో ఇట్లా. అట్లాంటిది నన్ను చూసి నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని, వాళ్ళని నా ఎస్కార్ట్ బండిలేసుకోనో, లేకపోతే నా కార్‌లో ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్‌కి హాస్పిటల్‌లో చేర్పించి వాళ్ళ పేరెంట్సో వాళ్ళొచ్చేంత వరకు నేనెళ్ళేదాన్ని కాదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దేవుడిలాగా ఆ 108 వచ్చింది. అవును. వచ్చిన తర్వాత చాలామంది ప్రాణాలు బతికినాయి. ఈరోజు ఒక పేదవాడు బతుకుతున్నాడు. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో వెళ్తున్నాడు. అంత బాగా మంచి అందరికి సామాన్యుడికి కూడా అంత వైద్య సదుపాయాలు ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. హ్మ్. ఈరోజు ఉపాధి హామీ పథకం పేదవాడికి పని దొరకకుండా ఎక్కడ అలసలపోకుండా తీసుకొచ్చింది ఎవరమ్మా? ఉపాధి హామీ పథకాన్ని. కాకపోతే దానివల్ల నష్టం జరుగుతుందని నేను ఫైట్ చేస్తున్నా. ఉపాధి హామీ పథకాన్ని నీకు పని మొత్తం లేకుండా ఏ ఉద్దేశంతో పెట్టిందో అది పక్కనకి వెళ్ళిపోతున్నాయి. హ్మ్. అది సైడ్ ట్రాక్ అవుతుంది. కనీసం రాహుల్ గాంధీ గారన్నా ఇప్పుడు మేము ఆలోచించి ఏమంటున్నామంటే దాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయమంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వ్యవసాయదారుడు పొలం ఉన్నాడు. ఒకడు పాపం వాడు కష్టపడిన తర్వాత వానికి గిట్టుబాటు ధర రావట్లేదు ఒకటి. అవును. రెండోదేంటంటే లేబర్ దొరకట్లేదు. ఆ! ఎందుకంటే ఒక గంట సేపు పోతున్నాడు, వాడు ఇలా ఇలా కుడుతున్నాడు, రూ. 100 తెచ్చుకుంటున్నాడు. వాడు ఈ వ్యవసాయ పనికి రమ్మంటే వాడికట ఆటో ఎక్కించుకోవాలంట. కార్ తీసుకుపోయి ఎక్కించుకోవాలంట. లేకపోతే వ్యాన్ తీసుకుపోయి ఎక్కించుకోవాలంట. మళ్ళా వాడికి తిండి పెట్టాలంట. మళ్ళా సాయంత్రానికి వానికి మందిప్పించాలంట. వాళ్ళకి ఇంటికాడ దింపి రావాలంట. ఇది డిమాండ్ అంట. హ్మ్. ఇక ఎవడు వ్యవసాయం చేస్తాడు తల్లి? ఆ రైతు ఎవడి కోసం ఈ 4 ముద్దలు మన చేతిలోకి పోతున్నాయంటే, ఆ మోదీకి గూడా సిగ్గుండాలి. రాజకీయ నాయకులకు అందరికి సిగ్గుండాలి. రైతు ఏడిసిన రాజ్యం బాగుండదమ్మా. రైతు దేశం ఇది. మొత్తం 70% వ్యవసాయక దేశం ఇది. ఈ వ్యవసాయ దేశానికి ఏ ఐటీలు వద్దు నన్నడిగితే. ఏఐ టెక్నాలజీ అవసరం లేదు మనకి. నా ఊర్లో స్కూల్ ఉందా? బడిలు బాగున్నాయా? పిల్లలకు సేఫ్టీ ఉందా? అని పాత పద్ధతిలో ఏ సిస్టమ్ అయితే ఉందో, హ్మ్. ఎందుకమ్మా ఇప్పుడు సెల్ ఫోన్‌లు చదువు రానోడు కూడా సెల్ ఫోన్‌లు వాడుతున్నాడు. వానికి అవసరమా ₹1,00,000 ఫోను? దేని చేసుకోనికి బొంద కొట్టుకోనికి? పోనీ వాడితో ఒక ₹1,00,000 నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, ఓ రూ. 2, రూ. 3 ఇంట్రెస్ట్ రేట్ అన్నా నువ్వు సంపాదిస్తున్నావా? ఆ టెక్నాలజీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు యూత్ చెడిపోవడానికి కారణం ఏంటంటే, ఈ టెక్నాలజీని రాంగ్ ట్రాక్‌లో తీసుకుపోవడం. అమ్మాయిలు కూడా అమ్మా, అబ్బాయిలదే కాదు, అమ్మాయిలది చాలా తప్పులున్నాయి. అమ్మాయిల వల్ల కూడా అబ్బాయిలు ఈరోజు ట్రాక్ తప్పుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు నేను నమ్మి నిన్ను పంపించింది, మీ మమ్మీ పంపించింది నేను ఇక్కడికి. నువ్వు ఇంటికి సరిగ్గా వెళ్తున్నావా లేదా, నీ మీదన అపవాదు పడితే నీ పేరెంట్స్‌కి ఎంత బాధ? అవును. నువ్వు ఎన్నుకున్న ఫీల్డ్ కూడా డేంజరస్ ఫీల్డ్. జర్నలిజం అయినా, యాంకరింగ్ అయినా 10 మంది మగపిల్లలతో ఉండాలి. ఎవడి దృష్టిలో ఏ వంకరగా మాట్లాడినా అది మన క్యారెక్టర్‌ను మనని బయటకి రానీయకుండా ఆపే శక్తులుగా మారిపోతారు. హ్మ్. అందుకని మేము ఇప్పుడు రాజకీయంలో నేను 22 ఏళ్ళమ్మా. రాజకీయమే తెలియని టైంలో నేను రాజకీయంలో ఎంటర్ అయిపోయి ఒక మంత్రిగా చేసినప్పుడు నేను చాలా ఎదుర్కొన్నాను. అలానే వెనక్కి తగ్గలేదు నేను. ఎప్పుడైతే ఒక స్త్రీ బయటకు వెళ్ళాలనుకుంటామో డిసైడ్ అయిపోవాలి. ఏంటి నేను బయటికెళ్ళి తట్టుకునే నాకు శక్తి ఉంటే నేను బయటకు పంపించాలి. లేదు అంటే బయటికి రాకూడదు. ఇంట్లో ఆ మొగుడు తెచ్చింది ఏదో ఉంటది వండుకొని తిని సప్పుడుదాకా ఇంట్లో ఉండాలి. కానీ దౌర్భాగ్యం ఏందంటే అమ్మా నాన్నలు చదివించిన ఆ చదువు నిరుపయోగం అయిపోతుంది అని నాకు బాధ.
చదివించినాం కదా అని ఏదో ఉద్యోగాన్ని పోతున్నాం, ఉద్యోగాన్ని పోతున్నాం కదా అని బయటికి పోవాల్సి వస్తుంది, బయటికి పోతున్నాం కదా అని రక్షణ లేదు. అంటే ఒక మంచి చేద్దామని పోతే దాని వెనకాల చెడు చాలా ఎక్కువ ప్రభావాలు అయిపోతున్నాయి. పెళ్ళి అనేది చేసుకుంటున్నారు, ఆ పెళ్ళిలో ఏం గ్యారంటీలు ఉన్నాయి? సాంప్రదాయం పెళ్లి చేసినా లేవు, లవ్ మ్యారేజ్లో గ్యారంటీ లేవు. అసలు ఒక స్టేజ్లో ఇప్పుడు 35 ఇయర్స్ అవుతున్నారు అమ్మాయిలు, 32 ఇయర్స్ సాంప్రదాయం అనే పెళ్ళే వద్దంటున్నారు అమ్మాయిలు. ఎందుకంటే వాడిని ఎవడో చేసుకోవాలి, వాడిని వంట చేసి పెట్టాలి, వాళ్ళ పిల్లలు పెట్టాలి, వాడు ఇచ్చే పప్పనం తినాలి. అదేదో మా అమ్మ మా నాన్న దగ్గర తినే శుభ్రంగా ఉంది, నేను చదువుకున్నాను, 1,00,000 రూపాయలు సంపాదించుకుంటున్నాను, నాకెందుకు పెళ్ళి అనే అమ్మాయిలు అయిపోయినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎవరికి కూడా. నువ్వు ఎక్కడ కావాలంటే చూపిస్తాను నేను. రైతులకైతే ఇంకంతా దొరకట్లేదు. రైతు వాళ్ళ నాన్న కష్టపడి ఆ పొలం అమ్మి వీళ్ళు ఇంజనీరింగ్ చదివిస్తే వాడికి ఉద్యోగం లేదు, నిరుద్యోగి, వాడికి ఇవ్వడు. వీడు చదువుకున్న తర్వాత వీడికి ఎవరు వస్తుంది? నాలెడ్జ్ ఉందంటే వీడేం నాలెడ్జ్ లేదు. సో 2 రకాలు వేస్ట్ అయిపోయింది. అటు పొలం పోయింది, వీడు నాలెడ్జ్ లేనివాడు, నిరుద్యోగ సమస్యతో ఉంటున్నాడు. అమ్మాయి రాగానే అమ్మాయిల కోరికలు కూడా ఎక్కువైపోయినాయి, మనం కూడా లైఫ్లోకి వచ్చేసాము, ఎటు కాని సంస్కృతిలో బతుకుతున్నాం. దానితోటి బకరాలు చేయడానికని బీజేపీ వాళ్ళు గుళ్ళు, గోపురాలు, మందిరాలు, మసీదులు పెట్టించేసి మనని పిచ్చోళ్ళు చేసి తన్నుకొని రానైనా మిగిలిన నాకు ఓటేయండి, లేకపోతే నేనే వేసుకుంటా, ఈవీఎం లేదా అంటున్నారు. సో కళ్ళు తెరవాలి సమాజం. నేనేమంటానంటే ఒక లెక్చరర్గా నేను క్లాస్ వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే సమాజంలో నేను బయటకు అడుగు వెళ్తున్నప్పుడు ఎక్కడో ఉన్న నా కొడుకు ఆలోచిస్తున్నాడు, ఈ వయసులో కూడా మా అమ్మ సేఫ్గా ఉంటుందా, మా అమ్మ సేఫ్గా వస్తుందా? అంటే ఒక స్త్రీ అంటే ఏ ఏజ్ అనేది కాదు ఇక్కడ, కళ్ళు కనపడట్లేదు, కామం రెచ్చిపోయింది మనుషులకి. 6 ఏళ్ల పిల్లను రేపు చేస్తున్నారు. అంటే వాడికి ఎక్కడ హిందూ దేశం అంటే ఒక స్త్రీని గౌరవించాలి, ఒక ఆడబిడ్డ పుట్టిందంటే పండుగ చేసుకుంటారు మన దగ్గర. ఈరోజు ఆడబిడ్డలు పుడితే ఇప్పటికి అమ్ముకుంటున్నారు, ఇప్పటికే చంపేస్తున్నాం. ఎందుకు ఆ పరిస్థితి అంటే గవర్నమెంట్ అనేవాళ్ళు సెక్యూరిటీ కల్పించలేకపోతుంది మన పిల్లలకి. అందువల్ల ఆడపిల్ల కనాలా వద్దా, పిల్లల్ని కనాలా వద్దా, ఈ ఫీజులు ఏమో గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం వ్యానిష్ చేసి పడేశారు, ఎక్కడ ఫీజు కడతారు? సో ఇవన్నిటికి వ్యవస్థ కారణము, వ్యవస్థలో ఉన్న వ్యక్తుల కారణం, ఓటుని దుర్వినియోగం చేసుకోవడం కారణం తల్లి. అందుకనే కళ్ళు తెరవండి జనాలు అంటున్నా నేను. లీడర్లను తన్నండి అమ్మా, నీ పార్టీ నా పార్టీ లేదు, ఏ పార్టీ వచ్చినా ఎవడు మిమ్మల్ని మోసం చేసినా వదిలిపెట్టకండి. యూత్ కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఆ గ్రామాలను రక్షించుకోండి, ఆ దేశాన్ని రక్షించే బాధ్యత మీ మీదే ఉంది. ఎవడు మిమ్మల్ని మొయ్యమని అనట్లేదు. ఎవడు తప్పు చేస్తే చట్టం మీ చేతిలో తీసుకోకుండా ఎలా చేయాలన్నది ఆ ఆయుధమే మన దగ్గర ఉంది. అందుకని దాన్ని సరిగా ఉపయోగిస్తే ఈ ప్రజాస్వామ్యం ఇంకా అలాగే కొనసాగుతుంది. లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని ఆల్రెడీ మడత పెట్టేసి పొద్దున్నే లేచి మీరు గుళ్ళకాడ అడుక్కోండి, గుళ్ళకాడ భజన చేసుకోండి, రాముడు మందిరం అని ఒకడు అంటాడు, కృష్ణుడు అంటాడు ఒకడు అంటాడు, రహీమ్ అని ఒకడు అంటాడు. ఇక మనం రోజు పొద్దున్న లేచి ఆ అయోధ్య కట్టించినప్పుడు నేను అన్నా, మోదీ గెలవకపోతే మోదీ ఫస్ట్ పోయి అక్కడ పోయి కూర్చొని అడుక్కు తినాలన్నా. నేను గెలవలే, రాముడి పేరే పెట్టుకొని గెలవలేదు, సిగ్గుచెట్టు కాదు. మరి ఇక దేవుళ్ళని వాడుకొని కూడా ఓడగొట్టుకున్నాక ఇంకా మళ్ళీ దేవుళ్ళ పేరు ఎందుకమ్మా వీళ్ళకి? నైస్ టు టాక్ టు యూ మేడం. నిజంగా చెప్పాలంటే ఒక లెక్చరర్గా కంటే కూడా నిజంగా శివంగిలాగా మాట్లాడారు. చూసారు కదా మేడం చెప్పింది సింపుల్. అంటే ఇంతవరకు మనం ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో చూడని ఒక వినూత్నమైన ఆలోచన ఏంటి అంటే, ఇంతమంది ఓటర్స్ ఉన్నా ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి ఇవి పక్కకు పెట్టేసేద్దాం, ఆడవాళ్ళు అనే ఒక అంశాన్ని తీసుకొని మనమందరం ఏకమవుదాం అని చెప్పారు. చూసారా, దట్ ఈస్ రియల్లీ లవ్లీ కాన్సెప్ట్ అని చెప్పాలి. అలాగనే పూనుకొని ఆడవాళ్ళందరూ కలిసి ఏకమైతే ఎవ్వరు ఏం చేయలేరని చెప్పేసి మేడం చెప్పడం నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్పాలి మేడం. ఇది కానీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా చేయగలిగితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 100% మా చైతన్యం రావాలనే కోరుకుంటున్నాను తల్లి. నీ ఇంటర్వ్యూ ద్వారానైనా జనాలు అందరూ చూడాలి, నేను గొప్ప నువ్వు గొప్ప కాదు, నీ ఎక్కడ బాగుంది అనేది ఆలోచన చేసే శక్తి ఒక స్త్రీకి ఉన్నట్టు ఒక పురుషుడికి ఉన్నది. ఈ సమాజాన్ని సక్రమార్గంలో పెట్టాల్సింది స్త్రీని, ఒక కుటుంబ వ్యవస్థ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా.